ఆం వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించినటువంటి మోక్షశాస్త్రం శ్రీమద్భాగవతం పరమహంస సుఖయోగీంద్రుడు పరీక్షిణ్ మహారాజుకు ఉపదేశిస్తున్న ఈ గ్రంథంలో ప్రధానమైనటువంటిది సర్వమునకు ఆశ్చర్యమైనటువంటి కృష్ణతత్వం దశమస్కంధంగా చెప్పబడుతూ అందున నిన్నటి రోజున కళ్యాణ గోపాలస్వామి యొక్క ప్రతిష్ఠ జరిగినది. క్రిక్కిరిసిన సభా సదస్సు ద్వారకవలే భాషిస్తూ ఉండగా రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని అంతరార్థ సహితంగా నిన్న మనం చెప్పుకుని ధన్యులమయ్యం. అటువంటి రుక్మిణీ కృష్ణస్వామికి నమస్కారం చేసుకుంటూ కళ్యాణ గోపాల తత్వమే కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ రామకథలో ఒక్క కళ్యాణంతో సరిపెట్టుకోవచ్చు, సీతారామ కళ్యాణం అని. కానీ కృష్ణకథలో రుక్మిణీ కళ్యాణం అని చేసుకున్నప్పటికీ కూడా అదొక్కటే కాదు, స్వామివారి యొక్క కళ్యాణముల వైభవాన్ని మనం తెలుసుకుంటూ కృష్ణుడు ప్రధానంగా తత్వస్వరూపుడు. కృష్ణ లీలల్ని పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. లీల అంటే పరమాత్మభావ ప్రకటనము. ఈ రహస్యాన్ని మనం గుర్తులో పెట్టుకుని మనం భాగవతాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఇందులో విశేషించి ఆ కృష్ణ పరమాత్మ చూపించినటువంటి లీలల్లో మనుష్య ధర్మాన్ని మాధవ తత్వంతో సమన్వయించడం అనేది ఒక 2 రోజుల క్రితం మనం విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. సాందీపని అనుగ్రహించినప్పుడు, గురుదక్షిణ చెల్లించినప్పుడు కృష్ణ భగవానుడు మనుష్య ధర్మం ఒక్కొక్కప్పుడు మానవుడు పాటించలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అప్పుడు అతనికి శక్తి లేదు గనక భగవంతుడు కూడా క్షమించి అది మనుష్య ధర్మంలో భాగంగా చెప్తాడు. కానీ మనుష్య ధర్మం పాటించడానికి మనుష్య శక్తి చాలనప్పుడు భగవచ్ఛక్తితో దాన్ని సమన్వయించడం అనేది భగవంతుడికి ఒక్కడికే తెలుస్తుంది కనుక అలా భగవానుడు చూపించినటువంటి లీలల్లో ఈ కళ్యాణ లీలల్ని సమన్వయించుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ప్రధానంగా మహాలక్ష్మి రుక్మిణీదేవి కనుక రుక్మిణీ కళ్యాణం అత్యంత ప్రధానంగా చెప్పుకున్నట్లయితే అదొక పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తున్నది. అయితే సూక్ష్మమైన భూమికలో రాధా కళ్యాణ గాథ కూడా నిన్న మనం స్మరించుకున్నాం. రాధా కళ్యాణం అనేది గృహస్థాశ్రమ లేదా వైవాహిక ధర్మం క్రిందికి రాదు. అది ధర్మానికి అతీతం గనక అది కేవలం భక్తి భూమికలో బ్రహ్మానందానుభవ భూమికి సంబంధించినది తప్ప అది లౌకిక అనుభవానికి సంబంధించింది కాదు గనక రుక్మిణీ కళ్యాణం వంటిది కాదు రాధా కళ్యాణం. అది అందరికీ తెలియదు, ఎందుకంటే బ్రహ్మానందం అందరికీ తెలియదు గనక. భక్తి యొక్క పరాభక్తి యొక్క స్థితి కూడా ఎవరికీ తెలియదు గనక రాధా కళ్యాణ గాథ ఎవరికీ తెలియదు. కానీ గర్గుడు మొదలైన మహాత్ములు, వ్యాసభగవానుడు కూడా ఇతర పురాణాల్లో దాన్ని వ్యాఖ్యానించాడు. అది కేవలం భక్తికి సంబంధించిన అంశం. భక్తి లేనప్పుడు ఆ విషయాలు మావి కావును వదిలేయాలి, అంతేగాని వాటి గురించి వ్యాఖ్యానించకూడదు. అలాగే ధర్మం లేనప్పుడు కృష్ణుడు చేసిన ఐశ్వర్యలీలు కూడా మాకు అర్థం కాదు వదిలేయాలి. ధర్మం తెలిస్తే నీది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ధర్మంతో భగవతత్వాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ముక్తిప్రదాతగా భక్తితో భగవతత్వాన్ని చూపించాడు. అది బృందావన భూమికలో జరిగిన మాధుర్యలీలకి తదుపరి మధురానగరం ద్వారకలో జరిగిన ఐశ్వర్యలీలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. అయితే మనం మాధుర్యలీలలో ఉన్న ఈశ్వర శక్తిని గ్రహించాం, ఐశ్వర్యలీలలో ఉన్న భగవన్ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అటువంటి రుక్మిణీ కళ్యాణ గాథ పూర్తయిన తర్వాత మరొక విశేషమైన కళ్యాణ గాథ, 2 కళ్యాణ కథలు మాత్రం కొంచెం విస్తారంగానే చెప్పాడు. అయితే ఇక్కడ కళ్యాణం కథ కంటే కళ్యాణానికి వెనక జరిగిన కథ ఎక్కువ. ఆసీత్ సత్రాజిత సూర్యో భక్తస్య పరమస్సఖా ప్రీతస్తస్మై మణిం ప్రాదా సూర్యస్తుష్టస్యమంతకం. సత్రాజిత్తు సూర్యభక్తుడు. భక్తుడు అంటే 2 రకాలు ఉంటారండి, మళ్ళీ తెలుసుకోవాల్సింది. బ్రహ్మభావనతో ఆరాధించే భక్తి పరాభక్తి, అది ముక్తి హేతువు. అలా కాకుండా కఠోర నియమాలతో ఒక దేవతను ఉపాసించినట్లయితే అది భక్తి అనిపించుకుంటుంది. కానీ అది చిత్తశుద్ధికి హేతు అవుతుంది, తర్వాత ఉత్తమ లోకాల్లో ఉత్తమ గతులకు హేతు అవుతుంది, ఇహలోకంలో కూడా సుఖాలకు హేతు అవుతుంది. కనుక ఇది ఉత్కృష్టమైనది కావచ్చు. కానీ పరాభక్తికి సంబంధించిన భక్తి వేరు. ఆ సూర్య భగవాన్నే పరమాత్మగా ఉపాసించినట్లయితే అది ముక్తిహేతువైనటువంటి ఒక పద్ధతి అవుతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇతడు సూర్యుడిని అఖండమైనటువంటి దీక్షతో పట్టుదలతో ఉపాసన చేసినటువంటి భక్తుడు. ఇది ఉపాసనా రూపమైన భక్తి. ఉపాసనలో 2 భేదాలు ఉంటాయి, దేవత ఉపాసన, సగుణ బ్రహ్మోపాసన అని. అంటే పరబ్రహ్మమును సగుణ బ్రహ్మముగా ఉపాసించే పద్ధతి ఉంది, అది ముక్తిదాకా తీసుకువెళుతుంది. దేవతగా ఉపాసించినట్లయితే తప్పకుండా ఇహము పరము లభిస్తాయి, అందులో సందేహం లేదు. కించిత్ భేదములు మనం గ్రహించినట్లయితే భిన్న భిన్న పురాణముల్లో విరుద్ధముగా కనిపించే వాటి యందు సమన్వయం చేయవచ్చును ఉద్దేశంతో దీన్ని సూచనగా చెప్పడం జరిగినది. మొత్తానికి సూర్యభక్తుడైనటువంటి సత్రాజిత్తుకి సూర్యభగవానుడు ఆయన భక్తికి సంతోషించి స్యమంతకమని అనే దాన్ని అనుగ్రహించాడు. అది సూర్యుల్లో మెరిసిపోతుంటుంది. కొన్నాళ్ళు ఆయన ఇంటికి దూరంగా ఉంటూ ఏకాంతంలో తపస్సు చేసి సూర్యుని నుంచి ఆ వరాన్ని పొంది ద్వారకు వచ్చేటప్పుడు వచ్చినవాడు సత్రాజిత్తు అనుకోలేదు ద్వారకవాసులు.
సూర్యుడు దిగి వస్తున్నాడని భావించి కొందరు భయచకితులైపోయి ఆశ్చర్యం కూడా పడి ఈయన సూర్యుడు అక్కడి నుంచి దిగి వచ్చాడా అనే ఒక భ్రాంతికి లోనే అది ఎంత మేరకు సత్యమో తెలుసుకుందామని కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన ఏష ఆయాతి సవిత త్వాం దిదృక్షుర్జగత్పతే. కృష్ణ, చాలామంది దేవతల మధ్య ఇక్కడికి వస్తూ ఉన్నా నిన్ను చూడాలని, సూర్యుడి వాళ్ళు వచ్చాడుగా నిన్ను చూడాలని అన్నట్ట. వెంటనే కృష్ణుడు ఒక నవ్వు నవ్వి నన్వన్ విచ్ఛంతి తే మార్గం, ఆయన ఒక్క నవ్వు నవ్వి ఇప్పుడు దేవతలు ఇక్కడికి వస్తారన్నది నిజమే, కానీ ప్రాహ నాసౌ రవిహి, నా అసౌ రవిహి, ఇతడు రవి కాడు సుమా, మనందరికీ తెలిసిన సత్రాజిత్తే. ఆయన సూర్యోపాసన వల్ల మణిని సంపాదించడం చేత ఆయన సూర్యుని వలె భాషిస్తున్నాడు. పైగా శమంతకమణి చాలా ఉత్కృష్టమైనది. దినే దినే స్వర్ణభారా నష్టౌ ససృజతి ప్రభో. అది ఆ శమంతకమణి ప్రతిదినం 8 బారువుల బంగారాన్ని ప్రతిరోజు కలిగిస్తూ ఉంటుంది. అది ఎక్కడ స్థాపించి పూజిస్తారో ఆ ప్రాంతాల్లో కరువు కానీ, మారకాలైన రోగాలు కానీ, గ్రహపీడలు కానీ, సర్పవృశ్చికాది భయం కానీ, మనోవ్యాధులు కానీ, శారీరక వ్యాధులు కానీ, అమంగళాలు కానీ, చౌరులు కానీ ఉండరు. అంత శక్తివంతమైనది శమంతకమణి. అది మన రాజ్యంలోకి రావడం చాలా సంతోషం. కానీ ఆ వచ్చినవాడు మాత్రం సూర్యుడి కాడు, సూర్య భక్తుడు, సూర్య అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అని తెలియజేసి తర్వాత అనయ ప్రత్యేక సత్రాజిత్తుని పిలిపించి నువ్వు ఆ మణిని ఇస్తే లోకక్షేమం కోసం దాన్ని వినియోగించవచ్చు. ముఖ్యంగా యాదవ ప్రభు అయిన ఉగ్రసేనుడి వద్ద ఉండాలి. ఎందుకంటే సత్రాజిత్తు ఒక గృహస్థు, అంతేగాని ఆయన పాలకుడు కాదు. అందుకు పాలకుడు అయినటువంటి యాదవ ప్రభు అయినటువంటి ఉగ్రసేనుడి వద్ద దాన్ని ఉంచుదాం. అప్పుడు సమస్త దేశానికి క్షేమం కలిగేటట్లుగా ప్రభువు వద్ద ఉండాలి. ఎందుకంటే ప్రభువు రత్నగ్రాహి, రత్నములు ఎప్పుడు ప్రభువు వద్ద ఉండాలి కనుక దివ్యరత్నం ప్రభువు వద్ద ఉండాలి కనుక కృష్ణుడు ధర్మమే చెప్పాడు, అంతేగాని వచ్చిన మని తీసేసుకుందామని కాదు, ధర్మాన్ని చెప్పాడు. ఉగ్రసేనుడి వద్ద ఉండాలి సుమా. యదురాజాయ సౌరిణ నైవార్థ కాముక. పైగా అని ఎప్పుడైతే చెప్పాడో సత్రాజిత్తుకి అది నచ్చలేదు, నేను ఇవ్వనన్నాడు. బలవంత పెట్టలేదు, సరే నూరుకున్నాడు ఆయన. ఎందుకంటే ఒక స్నేహంగా అడిగాడే తప్ప ఆయన శాసనంగా చెప్పలేదు. దానితో ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ సత్రాజిత్తు ఆ మణి తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మణిని అతని తమ్ముడు ప్రసేనుడు ధరించి ఒకసారి వేటకై అడవులోకి వెళ్ళాడు. ఈ కథ మనం వినాయక చవితి నాడు కూడా చదువుకుంటాం. అందుకు క్లుప్తంగానే మనం చెప్పుకుంటూ రహస్యాలు మాత్రం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే గొప్ప గొప్ప రత్నములు, గొప్ప గొప్ప సంపదలు వచ్చాయి కదని ఇళ్లలో పెట్టుకుంటే సరిపోవు. దాన్ని తగ్గట్టు ఒక గృహమనే చిన్న పరిమితి వ్యవస్థ సరిపోదు అలాంటి వాటిని నిర్వహించడానికి. ఒక ఆలయంలో ఉన్న విగ్రహానికి అంత ప్రమాణం మన ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే దాన్ని అంత నిర్వహించలేం. గృహానికి ఉండవలసిన పరిమితులు వేరు, ఆలయానికి ఉండవలసిన పరిమితులు వేరు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ కనెక్షను ఒక ఇంటికి పెట్టుకోరు ఎవరు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వీటన్నిటికీ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు ముందే భగవానుడు క్షేమం కోసం ఈ మాట చెప్పాడు. కానీ అది గ్రహించలేదు ఇతడు, మోహంతో పెట్టుకున్నాడు. అది అంత తీయాలో అంత తీసినది. ప్రసేనజిత్ దాన్ని ధరించి వెళ్ళాడు. అరణ్యంలో ఒక సింహం అతన్ని సంహరించి వస్తున్నది. దానికి కూడా మెరిసిపోతున్న ఈ మణి ఏదో విచిత్ర వస్తువును పట్టుకొస్తుంది. వెంటనే యుగాల నాటి జీవుడైనటువంటి జాంబవంతుడు దాన్ని చూసి ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వచ్చాడు. ఆ మణిని తీసుకువచ్చి తన దగ్గర ఒక చిన్న పిల్లవాడికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇది పరిస్థితి. ఈ లోపల తన తమ్ముడు కనబడలేదు, మరణించాడు అని భావన కలిగింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని భావించిన సత్రాజిత్తు ఒకడు చెవులో చెప్పెట్ట, కృష్ణుడు అడిగాడు దాన్ని నేను ఇవ్వలేదు, ఇప్పుడు మణితో సహా వెళ్ళిన ప్రసేనజిత్తు కనబడట్లేదు, మణి కనబడట్లేదు, అంటే కృష్ణుడే అతన్ని సంహరించి ఉంటాడు అని శంక కలిగింది. చూసారా మాయ ఎంత గట్టిదో. కృష్ణుడున్న ద్వారకలో నివసిస్తున్న వాళ్ళకు కూడా మాయ ఉన్నది. ఏం చేస్తాం, అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇవాళ మిత్రుడిగా ఉన్నవాడు కూడా లోభం ఏర్పడినప్పుడు వాడే పరమశత్రువై పుకార్లు పుట్టించడానికి ప్రధాన కారణమవుతూ ఉంటాడు. లోకంలో మానవ సంబంధాలు అంత భయంకరంగా ఉంటాయి, ఏ యుగమైనా సరేనండి. ఇక్కడ ఈ మాట పరమేశ్వరుడి చెవిలో పడింది, కృష్ణ పరమాత్మకు చెవిలో. అరే నా మీద అపనింద వచ్చినదే అని భావించి భగవాంస్తదుపసృత్య దుర్యశోలిప్తమాత్మని, తనకు ఆవరించినటువంటి దుర్యశస్సు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అవతార ధర్మంలో ఇది కూడా ఒకటి. మానుష ధర్మంలో అపవాదాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మానుష ధర్మంలో ఉన్నదే. అందుకు మార్ష్టుం ప్రసేన పదవీం అన్వపద్యత నాగరై. కొందరు సమూహాన్ని, ప్రజా సమూహాన్ని కూడా తీసుకుని ఆయన ప్రసేనుడు ఆచూకుని వెతుకుతూ వెళుతున్నాడు.
అలా వెళ్ళగా కొందరికి ప్రసేనుడి యొక్క శరీరం కనబడింది, శవం, సింహం చేత సంహరింపబడ్డాడని. అక్కడ గుర్రాన్ని కూడా చూశారు వాళ్ళు. ఇది చూసి కృష్ణ పరమాత్మను తెలియజేసిన వెంటనే ఆ జాడల ప్రకారంగా కృష్ణ పరమాత్మ వెళితే గుహ కనబడింది. అందరూ బయటే నిలబడి ఉన్నారు, కృష్ణ పరమాత్మ మాత్రం ఆ గుహలోకి ప్రవేశించాడు. అది వృక్షరాజబిలం భీమం అంధేన తమసావృతం. అది జాంబవంతుని గుహ. కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి అక్కడున్నది, భయంకరంగా ఉన్నది. అందుకే జనులను బయటే పెట్టి ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహిప్రజాహ, ప్రజలను బయట ఉంచి ఆయన ఒక్కడే లోపలికి ప్రవేశించాడు. అక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా మరి చీకట్లేదుట, ఎందుకంటే శమంతకమణి కాంతులు అక్కడ ప్రసరించి ఉన్నాయి. తత్ర దృష్ట్వా మణిశ్రేష్టం, అది కూడా అక్కడ ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఒక పిల్లాడు ఆడుకుంటున్న వస్తువుగా అక్కడ పెట్టి ఉంచారు. అక్కడ దాది ఉన్నది. ఆ దాది కృష్ణ పరమాత్మ అక్కడికి రావడాన్ని చూసినది. వెంటనే ఆశ్చర్యపై అరిచింది. అరుపుకి లోపల నుంచి జాంబవంతుడు వచ్చాడు. వచ్చిన వెంటనే జాంబవంతుడుతో ఆయన ఈ మణిని ఇమ్మని అడగడం, వారిరువురి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ సమయంలో అప్పుడు కృష్ణ పరమాత్మ పిడుగుద్దులతో కొట్టేట్టు జాంబవంతుడికి. కృష్ణ ముష్టి వినిష్పాత నిష్పిష్టాంగోరు బంధన క్షీణసత్వ స్విన్నగాత్రస్తమాహాతీవ విస్మిత. జాంబవంతుని కొట్టడం సామాన్యమైన అంశం కాదు. కృష్ణ పరమాత్మ యొక్క గుద్దులు తిన్నాగా ఆయనకు అర్థమైంది ఈయన సామాన్యుడు కాడని. వెంటనే నమస్కారం చేసి, సృష్టిలో అందరికీ ఓజస్సు సహస్సు బలము ఎవరి వల్ల వస్తాయో అతడివి నువ్వు అన్నాడు. ఇక్కడ ఆయన మించిన బలం ఇంకొడుకు లేదండి. ఆయన దగ్గర బలం ప్రదర్శించబోతే వీళ్ళ బలం క్షీణించవలసినదే. జాంబవంతుడు మహాబల సంపన్నుడు. అందుకే జానేత్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహో బలం. ఎక్కడికక్కడ ప్రతి స్తోత్రంలో కృష్ణుని యొక్క ఒక పరిపూర్ణమైన అంశం మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. భగవానుడు సర్వజీవులకు ప్రాణముగా, ఓజస్సుగా, బలముగా, సహస్సుగా ఉన్నటువంటి వాడు ఆయనే. మనకున్న బలం కానీ ఏవైనా ఈశ్వరుని బలం. అది తెలుసుకోవయ్యా నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. ఇవి గ్రహించగలిగితే రోజు ధ్యానం చేసేటప్పుడు భగవానుడు ఏ ఏ రూపాల్లో మనలో అనుగ్రహిస్తున్నాడో తెలుసుకునేటప్పటికే ధ్యానం అయిపోతుంది. అది తెలిసాక కొత్త దివ్యమని అడగడానికి నోరు కూడా రాదు. ఇన్ని ఇచ్చిన వాడిని ఏం అడుగుతామండి? అందుకే ప్రాణ ఓజస్సహో బలం. ఇన్ని రూపములుగా ఉన్నవాడు ఎవడో? విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుం అధీశ్వరం. అటువంటి పురాణ పురుషుడైన విష్ణువు నువ్వు అని తెలుసుకుంటున్నాను. త్వం హి విశ్వసృజాం స్రష్ట. సృష్టికర్తకు కూడా కర్తవైనటువంటి వాడు నువ్వు అంటూ ఆయనకి ఇష్టమైన విష్ణు రూపాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాడు. యస్యేష దుత్కలిత రోష కటాక్ష మోక్షై వర్త్మాది షత్క్షుభిత నక్రతిమింగళోబ్ధి సేతుకృత స్వయస ఉజ్వలితాచ లంకా రక్షస్సి రాంసి భువిపేతు రిషుక్షితాన్ క్షతాని. ఈ స్తోత్రం చాలా దివ్యమైన స్తోత్రం చేశాడు. ఎవరి యొక్క కనుబొము ముడికి కోపానికి భయపడి భయంకరుడైన సముద్రుడు కూడా లొంగిపోయి పాదాక్రాంతుడై సేతువు చేయడానికి అనుమతినిచ్చాడో అటువంటి రామమూర్తికి నమస్కారము. ఆ రామచంద్రమూర్తి లంకలో ప్రవేశించి అసుర సంహారం చేశాడు. నీ బాణముల చేత కొట్టబడిన రాక్షసతలను నేలకూలాయి స్వామి. అటువంటి లంకా నాశనకారివైనటువంటి పౌలస్త్య వధకై అవతరించిన హే రామమూర్తి నీకు నమస్కారము. ఇది విజ్ఞాత విజ్ఞానం వృక్షరాజానమచ్యుత. వెంటనే ఆ రాముడు కృష్ణుడే ఒక నవ్వు నవ్వాడు ఆయన్ని చూసి. అప్పుడు ఆయన కృష్ణుడు ఎవరో తెలిసిన తర్వాత ఆనందపరుశుడు జాంబవంతుడు కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకున్నాడు. అభిమృశ్య అరవిందాక్ష పాణినా శంకరేణ తం. శంకరమైన కరము అంటే శాంతిని శుభాన్ని ఇచ్చే చేతితో అతన్ని నిమిరి దగ్గరికి తీసుకుని ప్రేమపూర్వకంగా కృపయా పరయా భక్తం ప్రేమ గంభీరయా గిరా, దయతో ప్రేమతో అంటున్నాడు, నేను మణి కోసం ఈ గుహలోకి వచ్చాను సుమా. ఎందుకంటే ఈ మణి వల్ల నాకు ఒక అపవాదు కలిగినది. అందుకు ఈ మణి నాకు ఇస్తే వెళ్ళిపోతానన్నాడు అంతే. ఇత్యుక్త స్వాం దుహితరం కన్యాం జాంబవతి ముదా. అప్పుడు ఆయన మణినివ్వడమే కాకుండా తన కన్య అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు పరమాత్మ ఇంకా బయటకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నాడు. కానీ బయట ఉన్నవాళ్ళు పరమాత్మ ఇంకా రాలేదని దుఃఖితులయ్యారు. 12 రోజులైందండి స్వామి లోపలికి వెళ్ళి ఇదంతా జరిగేటప్పటికి. 12 రోజులు ఎప్పుడైపోయాయో వీళ్ళందరూ భయచకితులై తిరిగి ద్వారక్కి వెళ్ళి ఈ వార్తని దేవకీదేవి రుక్మిణి వీళ్ళందరికీ తెలియజేశారు. 12 రోజులైంది కృష్ణుడు లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు, ఏ ప్రమాదం జరిగిందో ఏమిటో అనగానే అందరికీ దుఃఖం కలిగి
సత్రాజిత్తు లేనిపోని నింద వేయడం వల్ల కదా స్వామి ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది అని సత్రాజిత్తును అందరూ తిట్టిపోసేట. సత్రాజితం శపంతస్తే దుఃఖిత ద్వారకౌక సహా. ఆయన సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే సింహం వధించిన జాడలు కనబడ్డాయని వీళ్ళే చెప్పారు కనుక కృష్ణుడు వధించలేదు. ఆయన మీద అనవసరంగా నింద వేశారు. ఆయన గుహలోకి వెళ్ళి ఇంకా రాలేదు. వెంటనే వాళ్ళందరూ కృష్ణుడు క్షేమంగా ఉండాలని మొత్తం ద్వారకవాసులందరూ ఒక ప్రత్యేక పూజ చేశారు. దీన్ని బట్టి ఆపదలు వచ్చినప్పుడు అవి తొలగి క్షేమం కలగాలంటే ఏ దేవతను పూజించాలి అనేది ఆనాటి కాలం నుంచి ఉన్నటువంటి హైందవ సంప్రదాయం. ఆ దేవత ఎవరో మనం తెలుసుకుంటూ తేషాంతు దేవ్యుపస్థానాత్ ఉపతస్థుర్మహామాయాం దుర్గాం కృష్ణోపలబ్ధయే. అందరూ దుర్గాదేవిని ఆరాధన చేశారు ఇక్కడ. అప్పుడు ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై పరమాత్మకు ఆపదేమిటయ్యా, ఆయన క్షేమంగా వస్తాడు అన్న భయాన్ని ఇచ్చినది, వీళ్ళందరికీ ఆశీస్సులు అందించింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆదిష్టాశిషాచస్స, ఆ తల్లి ఆశీస్సులు అందించి వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క క్షేమాన్ని తెలియజేసింది. దానితో వాళ్ళు తృప్తి చెందారు. ఈ లోపల భగవానుడు జాంబవతి సహితుడే ప్రవేశించాడు ద్వారకలోకి. ఆనంద పరవశులయ్యారు ద్వారకవాసులు. ఆ తర్వాత సత్రాజిత్తుని సభలోకి పిలిపించి అందరి ముందు ఆ మణిని అందించాడు. ఇదిగో జాగ్రత్తగా తీసుకువెళ్ళవయ్యాలి. అప్పుడు సత్రాజిత్ సిగ్గుపడ్డాడు. ఎందుకంటే పరమాత్మ గొప్పతనం తెలిసి కూడా నేను మాయకి లోబడి నోటుకొచ్చినట్టు మాట్లాడాను. ఏదో ఒక్కడి దగ్గర నోరు జారితే చాలు అందరికీ వెళ్ళిపోతుంది. ఒక ఆయన అన్నాడు, నాకేం తెలిసిన ఎవరికీ చెప్పండి, ఇద్దరికే చెప్తానన్నాడు. అడిగిన వాడికి అడగని వాడికి. అలాంటి వాళ్ళతో చెప్తే మహాప్రమాదం. దీంతో కొన్ని విపత్తులు ఏర్పడతాయి. సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి పశ్చాత్తాపంతో మణిపట్టు కలిపాడు కానీ నిద్ర పట్టట్లేదు ఆయనకి. బాధపడుతూనున్నాడు. నేను దీనివల్ల కృష్ణునికి విరోధినైపోయాను. నిజానికి మనస్సులో బుద్ధి లేనప్పటికీ కూడా కృష్ణునికి విరోధులయ్యారంటే కృష్ణ భక్తులందరికీ విరోధులైనట్లే. ఆ మాటకొస్తే ద్వారకలో కృష్ణ భక్తులు కాని వారెవరు? మొత్తం యదుకులం అంతా కూడా కృష్ణ భక్తులే. వారందరికీ కూడా నేను ఈ విధంగా విరోధనైపోయాను. నా తప్పును ఏ విధంగా నేను తుడుచుకోగలను? కథం మృజామ్యాత్మరజ. సరిగ్గా ఈ మాట ఉన్నది ఇక్కడ. కథం మృజామి అంటే ఏ విధంగా తుడుచుకుంటానన్నాడు. దేన్ని? ఆత్మరజ. నా మనసు చేసినటువంటి తప్పనే దుమ్ముని నేను ఎలా తుడుచుకుంటాను? ఏ విధంగా కృష్ణ పరమాత్మని నాపై ప్రసన్నుడిగా మార్చుకుంటాను? ఇది ఆలోచన చేస్తూ కింకృత్వా సాధుమహ్యం స్యాన్ నశపేద్వా జనో యథ. ఏది చెయ్యడం వల్ల నాకు మళ్ళీ తిరిగి మంగళాలు కలుగుతాయి, ప్రజాదూషణ నుంచి నన్ను నేను కాపాడుకుంటాను అని ఆలోచిస్తూ అప్పుడు అనుకుంటున్నాడు, పాపాత్ముల పాపంబుల పాపంగా జాలు నట్టి పద్మాక్షునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. ఈ సందర్భంలో ఆ పద్యం వస్తుంది. పోతన గారు అక్కడ రచించారు. అసలు కృష్ణావతారమే సర్వజీవుల యొక్క పాపాలు పోగొట్టడానికి వచ్చినటువంటి వాడు. అటువంటి స్వామికి పాపం ఉంది అని ఎవడైతే అంటాడో వాడు పాపాత్ముడు. ఎంత పాపాత్ముడు అంటే వాడు అనంత పాపాత్ముడు అన్నారు ఇక్కడ. లెక్కలేని పాప సంస్కారాలు ఉన్నవాడు మాత్రమే పాపాలని పోగొట్టడానికి వచ్చినటువంటి పరమాత్మని పాపాత్ముడు అంటాడు అన్నారు. ఉదాహరణకి సూర్యభగవానుడిలో చీకటి వెతకడం ఎలాంటిదో కృష్ణ పరమాత్మలో దోషాన్ని వెతకడం అలాంటిది. తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ధర్మాధర్మ మీమాంస చేసి ఇది ధర్మమని నిర్ణయించే శక్తి మన బుద్ధులకి లేదు. ఎందుకంటే అనేక ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఆపద్ధర్మాలు, విశేష ధర్మాలు, సామాన్య ధర్మాలు అనే ధర్మానికి అనేక రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియని సామాన్యులు వాళ్ళు కూడా బయలుదేరి రాముడు తప్పు చేసి కృష్ణుడు తప్పు చేశాడు అంటే వాడి దగ్గర లెక్కలేనన్ని పాప సంస్కారాలు ఉన్నాయని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఆయన సూర్యుడు వచ్చినదే చీకటి పోగొట్టడానికి. అటువంటి సూర్యుడిని పట్టుకుని ఆయనలో చీకటి ఉంది అంటే అన్నవాడి గుడ్డితనం ఉందని అర్థము. ఇది తెలుసుకో అయిపోయింది ఇక్కడ. ఒక్క ఈ శ్లోకం అర్థం చేసుకుంటే రామకృష్ణులు అందరూ మనకు అర్థమైపోతారు ఇక్కడ. ఇది అద్భుతమైన విషయాన్ని పోతన గారు అంత అందంగా అందించారు. మొత్తానికి కొంతసేపటికైనా ఆలోచించాక అద్భుతమైన ఒక ఆలోచన తట్టింది. వెంటనే వసుదేవుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే మాకు నచ్చింది కృష్ణుడితో చెప్పన్నారు. వెంటనే బయలుదేరి తన తనయ అయినటువంటి సత్యభామాం భగవానుపయేమే యథావిధి, తన కుమార్తె అయినటువంటి సత్యభామను శమంతకమణిని కూడాను ఇచ్చాడు ఆయన. కృష్ణ పరమాత్మకు తీసుకువెళ్ళి శమంతకమణిని కుమార్తెను కూడా ఇద్దరిని ఇచ్చేసారు. అప్పుడు కానీ మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఈ మణి వల్లే కదా ఇంత వచ్చింది. ముందు అడిగాడు స్వామి, అడిగిన దానిలో ఔచిత్యం ఉంది, అందుకే ఇప్పుడు ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆయన వివాహం చేసుకున్న తర్వాత
నువ్వు సూర్యభక్తుడు గనక నీ దగ్గర ఈ మణినుంచు అంటే ఆయన ఆశ నీకు తెలుసు. ఇప్పుడు వదులుకునిచ్చినంత మాత్రాన ఆయన సంతోషిస్తాడా? అందుకే సూర్యభక్తుడివి గనక ఆ దేవభక్తుడివే నీ దగ్గరే దేవుడిచ్చిన ప్రసాదం ఉంచుకో అని చెప్పి సత్యభామని వివాహం చేసుకున్నాడు. ఆ సత్యభామ యొక్క చరిత్ర మనం ప్రస్తావన చేసుకుంటే ధన్యులమవుతాం. వీళ్ళిద్దరి గురించి విశేషంగా చెప్పారు. అయితే రుక్మిణి వల్లనే సత్యభామ కథ విస్తారంగా ఉండదు, కానీ భక్తిలోను ప్రేమలోను రుక్మిణంతో సత్యభామ అంతే. బగుభిర్యాచితాం శీలరూపౌదార్య గుణాన్వితాం. సత్యభామ సౌందర్యం కానీ గుణం కానీ సామాన్యమైంది కాదు. అనేక మంది యువకులు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని పోటీ పడినటువంటి వారే. అందుకు బగుభిర్యాచితాం అయినటువంటి ఆమె కృష్ణుని చేపట్టినది. ఆమె దగ్గర శీల రూప ఔదార్య గుణాన్వితాం. శీలము, రూపము, ఔదార్యము, గుణము ఇవన్నీ కలిగిన మహాపతివ్రత. తామర సాక్షుడచ్యుతుడు దారయశోనిధి పెండ్లియాడి ఆ మనుజేంద్రనందిత గుణస్థితి లక్షణ సత్యభామను ఉద్దామ పతివ్రతత్వనయ ధర్మ విచక్షణతాదయా యశక్కామను సత్యభామను ముఖజ్యుతి నిర్జిత సోమనయ్యడన్. సత్యభామ గురించి ఇక్కడ ఈ శ్లోకాన్ని పద్యాన్ని చెప్పడంలో ఏంటంటే వ్యాసులు వారు సత్యభామ గురించి చెప్తూ ఉత్తమ గుణములు కలిగినటువంటి మహాపతివ్రత అని చెప్పారు ఇక్కడ. అయితే మనకి సత్యభామ అనగానే ముఖ్యంగా తెలుగువారికి కొన్ని వికారాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సత్యమైన వాస్తవమైన కథ ఋషులు చెప్తూ ఉంటే అవాస్తవమైన అంశాలు తర్వాత ఎవడు బుద్ధకో పుడతాయి, వాడు పట్టుకొచ్చి బయట చెప్తాడు. అవి పట్టేసినంత గట్టిగా సత్యం పట్టదు. ఇవాళ నేను ఇక్కడ ఢంకా బజాయించి సత్యాన్ని చెప్పినా ఇంకా మన భుజాల మీద అసత్యం మోసుకుని తిరుగుతుంటుంది. ఏం దౌర్భాగ్యమో, కలిలక్షణం అనుకోవాల్సిందే తప్ప ఇలాగ రామాయణ భారత భాగవతాల్లో కూడా అసలవేనవి కొన్ని ఉంటూ ఉంటే అవి పక్కకు పోయి పనికిమాలిన కట్టుకథలు కల్పితాలు బయలుదేరిపోయి వాటిని నాటకాల్లో చిత్రాల్లో మనం చూసి అవే సత్యాలను భ్రాంతి ఎంత దిగిపోయామంటే ఇవాళ వ్యాసపీఠం మీద వ్యాసగ్రంథం పెట్టుకుని మూలం చెప్పినా విన్నవాళ్ళకు కూడా ఈ సత్యం పట్టట్లేదు. నేను 25 ఏళ్ల ప్రవచనానుభూతితో అనుభవంతో చెప్తున్నాను. ఇంత వింటారు, మళ్ళీ వచ్చి సత్యభామ కొంచెం కోపిష్టి కదండి ఇలా అంటారు. అంటే ఏం విన్నారో ఇలాంటివి కొన్ని జరిగే కనుక చెప్తున్నాం. కానీ రాజమండ్రి వాళ్ళు అలా అనుకోను, వాళ్ళు విన్నది అలాగే గట్టిగా పట్టుకుంటారు అనుకుంటా. ఇక్కడ సత్యభామ గురించి మనకి ఆవిడ చాలా అలిగిందని, కోపం ఎక్కువని, పాపం కృష్ణ పరమాత్మ సత్యభామని అలక తీర్చడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటాడని, రుక్మిణీదేవి చాలా ప్రశాంతంగా అమాయకంగా ఉంటుందని ఒకానొక భ్రాంతి మనకి అనేక మంది మహాపండితుల వలన కలిగినది. అందులో సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు చక్కని కథలు సృష్టించుకోగలరు. నాయకుడిగా కృష్ణుని తీసేసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు. అంతే కాదు, సత్యభామ కాలితో కృష్ణ పరమాత్మ యొక్క కిరీటాన్ని తన్నిందని అదొక కథ తయారైపోయింది. రాసినవాడు సామాన్యుడు కాడు, మహాప్రబంధకర్త. ప్రబంధ కవిత్వాలు కవిత్వం చదువుకోవడానికి పనికొస్తాయి తప్ప భక్తికి కానీ ప్రమాణానికి కానీ తీసుకోరాదు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా సరే ప్రమాణానికి మాత్రం మూలానికి వెళ్ళాల్సింది, వ్యాసప్రోక్తమైన గ్రంథానికి వెళ్ళాలి. ఎందుకంటే కవి ఎంత కాదైనా ఋషి కంటే తర్వాత వాడే అవుతాడు. ఎక్కడో పోతనగారు లాంటి సిద్ధభక్తులైన కవులు వేరు, కానీ ప్రబంధ కవులు గొప్ప చమత్కారం కలిగిన వారు, పూర్వజనం పుణ్య విశేషం చేత పాండిత్య ప్రకర్ష ఉన్నటువంటి వారు, సృజనాత్మక శక్తి కలవారు గనక రమ్యమైన భావాలు చేయవచ్చు. ఆ భావాలను ఆనందిద్దాం, కానీ సత్యాలుగా మాత్రం తీసుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక తెలుగులో ఒక కథ మనం విన్నాము అంటే విని ఆనందించండి, కానీ సత్యం అనుకోవద్దు. సత్యం అవునో కాదో అంటే వ్యాసగ్రంథం దగ్గర అది తెలిసిన వారి చేత మఠం వేసుకుని విందాం, అప్పుడు కానీ తెలియదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సత్యభామ కేవలం పతివ్రత అని నేను చెప్పి వెళ్ళిపోతే చాలామందికి సంతృప్తి కరగదు. అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ ఆవిడ కాలుతో తన్నిందని చెప్పకపోతే భాగవతం పూర్తయినట్టు అనిపించదు. అదొకటి ఉన్నది. ఈయన సగం సగం చెప్పాడు అంటారు. అందుకే అసలు విషయం కొంత చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ సత్యభామ ఎక్కడా కూడాను కాలితో తన్నిన ఘట్టం లేదు. ఆ మాటకు వస్తే కృష్ణ పరమాత్మ ఎవ్వడిని బతిమాలిన ఘట్టం లేదు. ఒకటి తెలుసుకోండి, ఇక్కడ అలకలు తీర్చవలసిన అవసరం లేదు. అయితే కృష్ణ పరమాత్మ దగ్గర కాస్త దుఃఖపడి ప్రణయ కలహం చూపించిన పాత్ర ఒక సందర్భంలో ఒక్కరే. అది ఎవరు మనం తర్వాత తెలుసుకుందాం. అది కూడా ఎవరంటే మనం చాలా సౌమ్యురాలను భావించేటువంటి తల్లే. ఒక్కచోట అది కూడా అంతే. అది కూడా మామూలు అలకలు సవతితో ఉన్నటువంటి సంబంధంతో కూడిన అలక కాదు. ఎందుకంటే కృష్ణావతారంలో ఆయన పత్నుల్లో ఎవరికీ కూడా మరొక పత్ని పట్ల సపత్ని అనే భావం కలగలేదు. అది తెలుసుకోవాలి. ఎందువల్ల అనే తర్వాత మనకు తేలుతుంది. ఇక్కడ భగవాన్ యొక్క తత్వంలో తెలుగుతుంది. కనుక ఎప్పుడు కూడా సపత్ని మాత్సర్యం అనేటటువంటిది సత్యభామలో ఇసుమంత కూడా లేదు. అసలు మొత్తం ఆయన పత్నులు ఎవరికీ లేదు సపత్ని మాత్సర్యం. అదేవిధంగా అలగడం కానీ మొదలైనవి అంతకంటే లేవు.
కాలుతో తన్నిన కదా అంతకంటే లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి భామనే సత్యభామనే అంటే మహానుభావుడు నృత్య విద్యలో యోగి అయినటువంటి సిద్ధేంద్ర యోగి. చూసారా భారతదేశం ఎంత గొప్పదో. నాట్యాలని సంగీతాలను కూడా యోగులు ఇచ్చిన దేశం మనకు తెలుసుకోండి. ఎందుకంటే భోగులు పాటలు పాడడం మనకు తెలుసు, అన్ని వ్యసనాలతో ఉన్నవాళ్ళు. కానీ భారతదేశంలో మాత్రం యోగులు ఇచ్చారు సంగీతాది విద్యల్ని తెలుసుకోవాలి అని. మహాయోగి సిద్ధేంద్ర యోగి, పైగా నారాయణ తీర్థునికి అత్యంత ఆప్తుడైనటువంటి వాడు. ఆ కారణం చేతనే తరంగిణిని కూచిపూడి సంప్రదాయానుగుణంగా ఎలా చెయ్యాలో కాశీక్షేత్రానికి వచ్చిన సిద్ధేంద్ర యోగితో ఒకసారి చెప్పేట నారాయణ తీర్థులు. అది తీసుకుని వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుందంటే తరంగాలకి ఆయన నృత్య రూపకల్పన చేసి సిద్ధేంద్ర యోగి చూపించాడు. ఇది పెద్ద రహస్యమైన అంశం. ఆయన పెద్ద ఉపాసకుడు, కృష్ణోపాసకుడు. అటువంటి మహానుభావుడు భామనే సత్యభామనే భామాకలాపం రూపొందించాడు. ఎవరు? సిద్ధేంద్ర యోగి కూచిపూడి సంప్రదాయంలో. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే శృంగార రసానికి అష్టవిధ నాయికా లక్షణాలని శాస్త్రం చెప్తుంది. భరతనాట్య శాస్త్రం మొదలైన ఆధారంగా ఆయన రూపకల్పన చేశాడు. అష్టవిధ నాయికల్లో వివిధములైనటువంటి భావ ప్రకటనలకు గాను అభిసారిక, ఖండిత, విప్రలబ్ధ ఇలా చెప్పబడితే అష్టవిధ నాయికలు ఉంటారు. ఈ అష్టవిధ నాయిక లక్షణం నాట్యశాస్త్రం, కవిత్వము, రస సిద్ధాంతము ఇవి తెలిస్తే క్షేత్రయ పదాలు, జయదేవుని సాహిత్యం, అదేవిధంగా మహానుభావుడైనటువంటి సిద్ధేంద్ర యోగి యొక్క భామాకలాపం ఇవి మనకు సరిగ్గా అర్థమవుతాయి. అంతేకాని మనం అనుకునే వికృతమైన అశ్లీల రచనలు కావవి. ఇవి తెలుసుకోవాల్సింది. వాటికి శృంగార శాస్త్రం ఒకటి ఉంది. దాని ప్రకారంగా పరిశీలిస్తే అది ఉన్నతమైనటువంటిది. అది కేవలం ఇంద్రియ వికారాలకు చెందినది కాదు అని కూడా మనకు అర్థమవుతుంది. సరే, మొత్తానికి ఆ సిద్ధేంద్ర యోగి భామాకలాపంలో ఖండిత నాయక పాత్రకు గాను కొన్ని విశేషాలు చూపించాడు. ఒకానొక దర్పశోభతో వెళుతున్న సత్యభామను ఆయన చూపించాడు అంతే. ఆయన కూడా ఈ అలకలు అవి ఎక్కువ చూపించలేదు మహానుభావుడు. వివిధమైన నాయికా స్థానములు చూపించినప్పుడు దాన్ని ప్రకటించాడు. కానీ నంది తిమ్మన ప్రబంధ కవి మాత్రం పారిజాతాపహరణం అనేటువంటి గ్రంథంలో కృష్ణ పరమాత్మ యొక్క కిరీటాన్ని సత్యభామ కాలితో తన్నట్టు రాశాడు. అది ఆ ప్రబంధంలో ఉంది తప్ప ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళకి తెలియదు కూడా కాదా. మన తెలుగు వారికి దొరికిన ఒక ఏమనాలో అనుకోండి. అది కూడా ఎందుకు జరిగిందయ్యా అంటే ఆ కథ కూడా చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈయన కృష్ణదేవరాయల భార్యల్లో ఒకరికి అరణపు కవిగా వచ్చినటువంటి వాడు ఈ నందితిమ్మన అనేటువంటి వాడు. ఒకసారి కృష్ణదేవరాయలకి పొరపాటున భార్య యొక్క పాదం ఆయనకు శిరస్సుకి తగిలింది. దానితో పొరపాటు అన్నమాట, కావాలని చేయలేదు. ఈయన అలిగి ఆవిడ అంతఃపురానికి వెళ్ళడం మానేశాడు. దానితో ఆవిడ దుఃఖితురాలి తన పుట్టింటిని వచ్చిన కవిగారితో చెప్పుకుంది ఇలా జరిగిందని. అవునా, అయితే ఆయన మనస్సుని వైపు తిప్పేటట్టు చేస్తానని అద్భుతమైన కావ్యాన్ని రాసి కృష్ణదేవరాయలకు జరిగిన సన్మానం కృష్ణుడికి జరిగినట్టు రాశాడు. ఆయన అక్కడ తిప్పాడు. కృష్ణదేవరాయలు రసజ్ఞుడు కనుక ఆయన ఏం చేశాడంటే చమత్కారానికి చాలా సంతోషించి, ఆయన కోపం కొన్నాళ్ళకి తగ్గిపోతుంది, అందరూ మహాత్ములకు ఎక్కువ కాలం ఉండదు. ఈ చమత్కారానికి సంతోషించి ఈ కవి ఎవరి తరపునొచ్చాడో వారి పట్ల ఆయన క్షమ కలిగి ఆమెను ఆదరించాడు. అందుకు పనికొచ్చింది ఆ ప్రబంధం. కానీ మనకెంత ప్రమాదం తెచ్చిందంటే సత్యభామ కాలుతో తన్నిందని చెప్పకపోతే భాగవతం చెప్పినట్టు కాదని ఫీలింగ్ వెళ్ళిపోయాం మనం. కనుక ఇవన్నీ తర్వాత వచ్చినవే తప్ప ఇలాంటి వికారపు కథలు భాగవతంలో లేవు, విష్ణు పురాణంలో లేవు, భారతంలో లేవు. తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు మొత్తం భాగవతంలో కృష్ణ పరమాత్మ గోపికలు వెంటబడ్డాడని, అల్లరి చేశాడని ఇలాంటివి ఎక్కడా లేవు. ఈ వికారాలు తర్వాత వాళ్ళకి పుట్టిన వికారాలన్నీ ఇటు పెట్టారే తప్ప ఋషుల గ్రంథాల్లో ఎక్కడా లేదు. పోతన గారు కూడా ఎక్కడ రచించలేదు. అదేవిధంగా విశేషించి విష్ణు పురాణం కానీ భారతం కానీ ఏవైతే భగవత్కథలకి అందరూ కృష్ణకథకి భాగవతం ఏ పద్ధతిలో వెళుతుందో విష్ణు పురాణం అదే పద్ధతిలో వెళుతుంది. విష్ణు పురాణం కూడా అన్ని అవతారాలు చెప్తూ కృష్ణకథనే ఎక్కువ చెప్పింది భాగవతం వల్లనే. అక్కడెక్కడ కూడా ఇవి కనబడవు, ఎక్కడి నుంచి పుట్టాయో. కానీ ఇక్కడ ఈ రోజున్న ప్రతి వారు కూడా సత్యభామ పట్ల ఇంతవరకు విన్న కథలన్నీ కూడా వ్యర్థపు కథలే అన్న ఒక్క సత్యం తెలుసుకుని సత్యమైన కథ ఏదో ఇవాళ తెలుసుకున్నామని తృప్తి చెందితే ఇక్కడ పలికించిన కృష్ణ పరమాత్మ ఆనందించి అనుగ్రహిస్తాడు అని మనం భావించుకుంటూ ఆ తల్లి యొక్క గొప్పతనానికి మనం నమస్కారం చేసుకుందాం. సత్యభామ అటువంటి ఉత్తమమైన పాత్ర. పైగా విష్ణుతత్వ ఉపాసనలో శ్రీ భూ సమేత నారాయణ తత్వం అని ఒకటి మనకు కనబడుతుంటుంది. అంతే కదండి. అంటే విశ్వమంతా వ్యాపించిన మహాలక్ష్మి ఒకరైతే మనం ఏ భూమి యందున్నామో ఆ భూమి యందు అనుగ్రహిస్తున్న లక్ష్మి భూలక్ష్మి. ఈ రెండు లక్ష్ములు ఒకే నారాయణుడని తెలిసి ఆరాధించడమే శ్రీ భూ సమేత విష్ణు ఉపాసన. ఇది తెలియకేమండి విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు ఎందుకండి? ఇద్దరు భార్యలు ఏంటి, అనంత భార్యలు ఉన్నారని తెలుసా? ఎందుకంటే
మన అమ్మలందరూ ఆ అయ్యకి చెందినవారే కదా. అమ్మలు ఎన్ని రకాలుగా అంటే జగన్మాత ఎన్ని రూపాలతో మనల్ని అనుగ్రహిస్తుందో అన్ని రూపాలు ఆ నారాయణువే. అందుకు ప్రధానంగా అమ్మ 2 రూపాలతో మనం అనుగ్రహిస్తున్నది. విశ్వమంతా వ్యాపించిన సంపద స్త్రీ అయితే భూమి యందు వ్యాపించిన స్త్రీ యొక్క స్వరూపం భూదేవి. ఈ 2 మా నారాయణ యొక్క శక్తులే అని తెలుసుకోవడమే శ్రీ భూ సమేత నారాయణ ఉపాసన. అందుకే శ్రీతత్వం రుక్మిణి అయితే భూతత్వం సత్యభామ. ఈ రహస్యం కూడా మనకి సూక్ష్మంగా అందించారు. అందుకే ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇది ఒక మంత్రానికి ఉన్న ధ్యాన శ్లోకం. చాలామందికి ఆ విషయం తెలియలేదు. కృష్ణ పరమాత్మకి రకరకాల మంత్రోపాసన మూర్తులు ఉంటాయి. అందులో ఛాయాయాం పారిజాతస్య కల్పవృక్షపు నీడలో రుక్మిణీ సత్యభామ సహితంగా అలంకృతుడై ప్రసన్నవదనంతో చంద్రుల్లాంటి ముఖంతో ఉన్నటువంటి విష్ణువుని ధ్యానిస్తున్నానని విష్ణు సహస్రం మనం చదువుతున్నాం. ఎందుకంటే విష్ణు సహస్రానికి దేవత ఎవరు? భగవాన్ దేవకీసుత అన్నాడు కదా భీష్ముల వారు. ఈ రూపాన్ని మనం ధ్యానిస్తున్నాం. అలాగే రుక్మిణీ సత్యభామ సమేత విష్ణుమూర్తి ఉపాసన, కృష్ణ ఉపాసన ఒక ప్రత్యేకం. దానికి సంబంధించిన ఆలయాలు కూడా మనకి దొరుకుతుంటాయి. అందుకే రుక్మిణీ సహిత కృష్ణమూర్తి ఉన్నాడు, రుక్మిణీ సత్యభామ సహిత కృష్ణమూర్తి ఉంటాడు. అలాగే పైన 2 చేతుల్లో శంఖచక్రమును పట్టుకుని క్రింది 2 చేతుల్లో వేణువును ధరించిన వేణుగోపాలమూర్తి ఉపాసన ఉన్నది. ఉపాసనా భేదములు. అందుకే భగవానుడు తాను అవతరించినప్పుడు మంత్రశాస్త్రము తన ఉపాస్యమూర్తులు ఏవేవి ఉన్నాయో వాటిని లీలల్లో ప్రదర్శిస్తాడు. ఇదొక రహస్యం. అందుకే లీలలు వింటూ ఉంటే విన్నవారికి ఆ మంత్ర ఉపాసనా ఫలం లభిస్తుంది. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఉపాసనా ఫలం చెప్పబడుతుంది. అది మనం స్వామి బృందావనంలో లీలలు చేస్తున్నప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. గోవర్ధనగిరిని ధరించిన మూర్తి ఒకటి, వేణుగోపాల మూర్తి ఒకటి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూర్తి ఉన్నారు కదా. అదేవిధంగా ఇక్కడ సత్యభామ రుక్మిణీ సహిత కృష్ణమూర్తిని వల్ల మనం ధ్యానించి ఒక పరిపూర్ణమైన స్థితిని పొందుతున్నాం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క ఈ దుష్టరాజుల్ని క్షయం చేయడం, శిష్టులైన వాళ్ళని రక్షించడం ఒక వ్యవస్థతో ఆయన భూమికి ఒక సుపరిపాలనను అందించాడు. ఆ కోణంలో చూడాలి కృష్ణావతారం మొత్తం ఐశ్వర్యలీలలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఆ కోణంలో చూడవయ్యా, అందుకే పుట్టాడు కృష్ణుడు అని అవతారం ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే భూమి యొక్క భారాన్ని తొలగించాలని. భూమికి భారం ఎలా వచ్చింది? అసురాంశలన్నీ కూడా రాజులై పుట్టి భూమికి బరువయ్యారు కనుక అందులో దుష్టులు ఎవరు, అసురాంశలు ఎవరో తెలుసుకుని మనం తొలగించడం, లోకక్షేమంకరమైన వాళ్ళెవరో వాళ్ళని ఉంచడం, ఇలా ఒక ధార్మిక వ్యవస్థని చేస్తున్న భాగంలోనే పరమాత్మ వివిధ రాజన్యులతో వ్యవహరించిన తీరు ఇది పరిశీలించవలసింది. ఇదొక రాజనీతి, మనం అనుకునే రాజకీయం కాదు. ఇది తెలుసుకోండి. పరమాత్మకు అద్భుతమైన రాజనీతిని చూపిస్తూ తాను రాజు కాకుండా రాజులకు రాజై రాజగోపాల చక్రవర్తి అయి ప్రకాశించాడు ఇక్కడ. అందుకే రాజగోపాల అని ఒక ఉపాసనామూర్తి ఉంది. శ్రీరాజగోపాలం శ్రితజనపాలం అని కూడా ప్రార్థన చేశారు. రాజగోపాలమూర్తి అండి. కృష్ణుడు ఎందుకయ్యే రాజు కాలేదంటే, రాజు అయితే ఒక రాజ్యానికి పరిమితులు అయ్యేవాడు, రాజులకి కూడా హడలెత్తించేడు రాజు అయ్యాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే రాజులకు కూడా నియామకుడై ఉన్నటువంటి వాడు. ఎలాగైతే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క లోకం, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పాలకుడిని పెట్టి లోకపాలకులందరికీ తాను పాలకుడే ఎలా ఉన్నాడో ఇక్కడ అందరు రాజన్యులకి తాను రారాజుగానే రాజరాజుగానే ఉన్నాడు ఇక్కడ స్వామి. ఇక్కడ అటువంటి రాజగోపాల చక్రవర్తికి మనం నమస్కారం చేసుకుంటూ ఆ తర్వాత కథలోకి వెళుతున్నాం. అయితే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మనవిలిపోయిందో సత్రాజిత్తుకు దగ్గర వారైనటువంటి వారు కొందరు ఉన్నారు. వాళ్ళకు కొంత సత్యభామని తమకిస్తాడేమో సత్రాజిత్తు అని కొంచెం ఆశ ఉండేది. ఇప్పుడు అది పోయింది. దానితో లబ్ధ్వైతదంతరం రాజన్ శతధన్వాన మూచతు. అందులో ప్రధానమైనటువంటి వాడు శతధన్వుడు, ఇంకొకడు కృతవర్మ, మూడవడు అక్రూరుడు. వీళ్ళు ముగ్గురు కూడా సమావేశమై సరే సత్యభామ కృష్ణుని పత్ని అనేది సంతోషం, నమస్కారం. ఆ శమంతకమని ఎలాగోలా మనం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. పైగా సత్రాజిత్తు మాట వరుసకి అన్నాడు, ముగ్గురులో ఎవరికైనా ఇస్తాను ఇదివరకు అన్నట్టు నోరు జారి, ఎవరిని సత్యభామని ఇస్తానని. ఆ మాట పాటించలేదు. సరే జరిగిపోయింది. ఇది మాత్రం మనం ఎలాగైనా సరే తీసుకోవాలి, అడిగితే ఇవ్వడని మనకు ఎలాగో తెలిసిపోయింది అని తెలుసుకుని శతధన్వుడు నేను మాత్రం ఊరుకొని ఎలాగోలాగా అతడి పని అంతం చేస్తానని నిర్ణయించుకుని ఒకసారి నిద్రిస్తున్న సత్రాజిత్తుకు వద్దకు వెళ్ళి శతధన్వుడు సత్రాజిత్తుని సంహరించాడు. ఎప్పుడైతే ఈ పని జరిగిందో సత్రాజిత్తు భార్యలు రోధిస్తున్నారు. ఇక సత్యభామ దుఃఖానికి అంతు పొంతలేదు. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకలో లేడు. ఇది కూడా తెలుసుకోవాలి. ఆయన దగ్గర లేనప్పుడు దుష్టబుద్ధులు పుడుతూ ఉంటాయి. దగ్గర లేనప్పుడు
అంటే హృదయంలో భగవత్స్ఫురణ లేనప్పుడు దుష్టబుద్ధులే పుడుతూ ఉంటాయి. ఇది ఆలోచించుకోవాల్సినది ఇక్కడ. మొత్తానికి ఆయన ఆ సమయంలో ఎక్కడున్నాడు అంటే హస్తినాపురంలో ఉన్నాడు ఆయన. అది కూడా పాండవులు లాక్షాగృహంలో దగ్ధమయ్యారనే వార్త తెలిసి దొంగ ఏడుపు ఏడిచి ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారు వాళ్ళకి నీళ్ళు వదలడం మొదలెట్టారు. తెలిసి కూడా కృష్ణుడు ఏమీ ఎరగనట్టు అక్కడికి వెళ్ళాడు ఆ సభకి. సరే, ఎప్పుడైతే సత్రాజిత్తు మరణించాడో సత్యభామ తట్టుకోలేక తాను హస్తినకు వెళ్ళి పరమాత్మతో దుఃఖాన్ని చెప్పుకుని భోరుమని ఏడ్చింది ఇక్కడ. ఆ సమయంలో కృష్ణుడు తిరిగి వచ్చాడు. వచ్చి సత్రాజిత్తుకు పుత్రులు లేరు గనక సత్యభామ తనయుల చేతే చేయించవలసినటువంటి క్రియలు మొదలైనవి చేసి ఆ తర్వాత ఆ శతధన్వుడు ఎక్కడికి వెళ్ళాడు ఇవన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎందుకంటే శతధన్వుడు శమంతకపడిని కూడా అపహరించకపోయాడు, మరణం చంపేసి సత్రాజిత్తుని. కానీ ఏదో విధంగా ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలిసి భయపడిపోయాడు శతధన్వుడు. ఎందుకంటే కృష్ణుడితో శత్రుత్వం పెట్టుకుంటే ఉనికికి ప్రమాదమని వీళ్ళందరికీ తెలుసు. ఇక శతధన్వుడికి కూడా కృష్ణుడిపై గౌరవం ఉంది. కానీ వాడు అసురాంశ కలిగినటువంటి ఒకానొక పాలకుడే కనుక వాడి పని పూర్తి కావలసినదే. ఎందుకంటే ఏది అనవసరంగా జరగదు కృష్ణలీలలో, అది తెలుసుకోవాలి. వాడి వెనకాల ఏ జీవ సంస్కారాలు ఉన్నాయో భగవానుడికి తెలుసు, మనకు తెలియదు. అయితే ప్రతివాడికి వెనకాల జన్మలన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే భాగవతం వీళ్ళ కథ అయిపోతుంది, భగవంతుడి కథ కాదు. భగవంతుడు మాత్రం అటువంటి పని వ్యర్థంగా చేయడు అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికి శతధన్వుడు భయపడిపోయి కృతవర్మ దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వే కాపాడాలి, ఈ మణిని దాచిపెట్టి కొన్నాళ్ళు నువ్వు నన్ను రక్షించి బయటపడకుండా. అమ్మో, నేను ఆ పని చేయలేనన్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఎవడిని శత్రువుగా నిర్ణయించాడో వాడినెవడూ కాపాడలేడు. ఎలాగైతే రామవధ్యుణ్ణి శివుడు కూడా కాపాడు అని సుందరకాండలో హనుమంతుడు చెప్తాడో, అలా కృష్ణుడు ఎవరిని సంహరించదలుచుకున్నాడో, ఎవరిపై శత్రుత్వం వహించాడో వారిని ఎవరూ కాపాడలేరు, నేను కూడా కాపాడలేనన్నాడు కృతవర్మ. వెంటనే భయపడి తిన్నగా అక్రూరుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి నువ్వేనా కాపాడవయ్యా అని కృష్ణాయ నమః అన్నట్టే. ఆయన కృష్ణ భక్తుడు. ఎందుకంటే మొదటి నుంచి మనం తెలుసుకుంటూనున్నాం. నమస్తస్మై భగవతే కృష్ణాయ అద్భుత కర్మణే అనంతాయ ఆదిభూతాయ కూటస్థాయ ఆత్మనే నమః. అక్రూరుడు కృష్ణుడి పేరు చెప్తే చాలు అక్రూర స్తవమే. మళ్ళీ స్తోత్రం చేయాడు. 7 రోజుల పాటు అరచేత్తో మహాపర్వతాన్ని ఎత్తి పట్టుకున్నటువంటి పిల్లవాడయ్యా కృష్ణుడు. ఇప్పుడు చెప్పు, ఆయనతో ఎవరేమి చెప్పగలరు చెప్పు అని చెప్పగానే భయపడి ఒక పని చేయి, ఈ మణినైనా నీ దగ్గర ఉంచు, నన్ను నేను ఎలాగోలా కాపాడుకుంటానని పారిపోయాడు శతధన్వుడు. మణిని మాత్రం అక్రూరుడి వద్ద పెట్టి ఆయన పారిపోయాడు. ఆ పారిపోవడం వేగంలో కొద్దిసేపట్లోనే 100 యోజనాల దూరం దాటగలిగే గుర్రమెక్కి వెళ్ళాడు. ఎప్పుడైతే శతధన్వుడు పారిపోయాడని తెలుసుకున్నాడో బలరామకృష్ణులు వాళ్ళు వేగము కలిగిన గుర్రాలు పూచిన రథాలు కదా, సామాన్యం కావు. ఆ రథాలతో అతన్ని వెంట తరిమారు. అతడున్న ఆచూకు పట్టుకున్నారు. మొత్తానికి మిథిలా నగరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా నా గుర్రంతో ముందుకు వెళ్ళలేదని తెలిసి అక్కడ గుర్రాన్ని విడిచిపెట్టి అడ్డతోవల్లోంచి పారిపోవడం మొదలుపెట్టాడు శతధన్వుడు. వెంటనే బలరామకృష్ణులు కూడా వాళ్ళ రథాలను అక్కడ ఆపి వాళ్ళు అతను వెంట వెళ్ళారు. మొత్తాన్ని శతధన్వుడిని పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ, అతన్ని సంహరించాడు. కానీ మణి దొరకలేదు. అరే, ఇతను చంపాం కానీ మణి దొరకలేదే అనుకున్నారు. ఈ లోపల మిథిలానగరం దగ్గరికి వచ్చారు కనుక బలరాముడు అన్నాడు, సరే అయితే నువ్వు ద్వారక్క వెళ్ళు, మిథిలానగర్ రాజు నాకు మిత్రుడే, నేను కొద్ది కాలం ఆయన దగ్గరుండి మాట్లాడొస్తానని చెప్పి ఆయన అటు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చాడు. అయితే శతధన్వుని ఈ విధంగా కృష్ణ పరమాత్మ సంహరించి వచ్చాడు, అయినా మణి దొరకలేదని వార్త తెలిసిందో అక్రూరుడికి కృతవర్మకి భయం పట్టుకుంది. ఇంకా తర్వాత చూపెట్టెళ్తుందో తెలుసు. మణి అక్రూరుడి దగ్గర ఉంది కదా, కనుక వాళ్ళిద్దరూ కూడాను ద్వారకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ పాపం అక్రూరుడు లేనిపోని తిరుక్కున్నాడు. ఆయన భగవద్భక్తి ఉన్నప్పటికీ కూడా మాయ ఎంత గట్టిదో చూడండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు బ్రహ్మవేత్తల వలె బ్రహ్మము గురించి తెలుసుకున్న వాళ్ళు అవ్వచ్చు, కొన్ని సాధనా దశల్లో భగవద్ అనుభూతి పొందిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ దేహం ఉన్నంతకాలం మోహం మాయ ఎలా వస్తుందో తెలియదు. అందుకే భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ప్రహ్లాదుడు కూడా నీకేం కావాలో కోరుకో అంటే భయంకరమైన సంసారం నుంచి నన్ను బయటపెట్టవయ్యా, సంసారం కంటే భయంకరమైనది లేదు అని. ఏమయ్యా, నేనే కనబడ్డాను, ఇంకా నీకు సంసార భయం ఉందా అని అనలేదు భగవానుడు. ఎందుకంటే సంసారంలో ఉన్నంతకాలం మోహం ఏ రూపంలో వచ్చి దెబ్బతీస్తుందో తెలియదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
అతడు గొప్ప శాస్త్రవేత్త కావచ్చు, పండితుడు కావచ్చు, మహాభక్తుడు కావచ్చు, అయినప్పటికీ కూడా దేహాత్మభ్రాంతి ఉన్నంత కాలం మాయ ఏ రూపంలో వస్తుందో తెలియదు. వెంటనే మనం కథని కథగా చూస్తున్న వాళ్ళం అక్రూరుడు ఇలా ఎందుకు ప్రవర్తించాడండి అని ప్రశ్న వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న ఆ హ్రదంలో స్వామివారిని చూసి విశ్వరూపం చూసిన మహానుభావుడే ఆయన ఇలా ప్రవర్తించాడని. అంటే మహానుభావుడు అంటే అల్లకాలం మహానుభావులుగా ఉండిపోతారా ఏంటి? ఒక్కొక్కప్పుడు మాయా లక్షణం వస్తుంది, తెలుసుకోండి. ఎవ్వరికైనా ఇది తెలియాలి, సహజమైన లక్షణం. అయితే మనంతట మనం కథ రాసిన, మనంతట మనం సినిమా తీసిన, ఒక పాత్రను సృష్టిస్తే 100కు 100 పాళ్ళు సుగుణాలు రాసిగా ఒకడిని, 100కు 100 పాళ్ళు దుర్గుణాలు రాసిగా ఒకడిని చిత్రిస్తాం. ఎందుకు? కల్పిత కథ కనుక. కానీ వాస్తవ కథలు 100కు 100 పాళ్ళు ఉండవు. ఒకవేళ 90% ఉత్తముడైనా 10% తప్పదు. ఎందుకంటే దీనికి ప్రారబ్ధ వాసనలు అంటారు ఇక్కడ. ఇవి లోతుగా గ్రహించగలిగితే ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరు తెలుస్తుంది. మహాత్ములకైనా తప్పదయ్యా అన్నాడు ఇక్కడ శంకర భగవత్పాలు వారు. మాయాస్తుతులను రాస్తారు, అందులో మాట అంటారు, వేదములు వేదాంతములన్నీ పుక్కిటి పట్టిన వాళ్ళు కూడా కేవలం ధనాదుల కోసం పశువుల వలె ప్రవర్తిస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు ఇక్కడ. అంతవరకు ఉపనిషత్తులో ఏది మనకు మిగిలింది లేదు అన్నీ చెప్తాడు. ఆ తర్వాత రూపాయి తగ్గితే ఇంకొస్తుంది గొడవ. ఇంతవరకు చెప్పింది ఈయనేనా అనిపిస్తుందండి. అలా ఉంటుంది లోక వ్యవహారం, సామాన్యం కాదు. దీన్ని ఎవరిని నిందించద్దయ్యా అన్నాడు. మరి ఎవరిని నిందించాలంటే ఘటన పటీయసి మాయా అని ఒక నమస్కారం పెట్టాడు ఆయన. మాయ అంత భయంకరమైనది, కానీ మాయని దాటడం మహా కష్టం. అన్నీ తెలుస్తూ ఉంటే వేదన తప్పదు. అది చిత్రం. అది ప్రారబ్ధవశాత్తు కొన్ని కాలాల్లో కొన్ని సంస్కారాలు మనిషిని ప్రేరేపిస్తుంటాయి. ఒక్కొక్క రోజు ఎవడైనా తన జీవితాన్ని పరిశీలించుకుంటే భగవంతుడి కోసం సమస్తం అర్పించాలని అనుకుంటారు. ఆ వ్యక్తే ఒక సందర్భంలో అసలు ఇంత సమయం వ్యర్థం చేస్తున్నానే, భగవంతుడు అనేవాడు ఉన్నాడా అనుకుంటాడు. తప్పదు, అవునా లేదు? ప్రతి వాడిలో కూడా రెండు ఉంటూ ఉంటాయి. ఇది మానవ స్వభావం, తప్పదు. మానవ దేహంతో తాదాత్మ్యం ఉన్నంతకాలం స్వభావాన్ని వదలలేరు. ఇది తెలుసుకోగలిగితే అక్రూరుడిలో ఎందుకు చేసాడని క్వశ్చన్ మార్క్ ముఖాలు ఉండవు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి లోపాలేవి లేకుండా పరిపూర్ణంగా ఉండాలంటే ఒక రాముడు, ఒక కృష్ణుడు, అంతే తెలుసుకోండి. అందుకే వాళ్ళని చూపించారు. వాళ్ళకి ఎక్కడ ఈ వికారాలని వాళ్ళలో కనబడవు. మిగిలిన అందరిలో ఏదో దశలో అయితే బ్రహ్మవేత్త అయినా అవ్వాలి, లేదా బ్రహ్మమైనా అవ్వాలి. వాళ్ళల్లోనే ఈ లోపం ఉండవు. మిగిలిన అందరిలో అంతో ఇంతో తెలుసుకోవాల్సింది. ఇది గ్రహించగలిగితే విషయం మనకు అర్థమవుతుంది. కానీ అక్రూరుడు దుర్మార్గుడని చెప్పడానికి లేదు, కానీ ఒక లోభం ఆయనకి తప్పలేదు. కానీ కథ ఇంత దాకా వచ్చేప్పటికీ ఆయనకి భయం పట్టుకుంది. అక్రూరుడు, కృతవర్మ కూడా మొహం చాటేసి అంటారే, అలా ఎక్కడో తెలియకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కానీ అక్రూర కృతవర్మాత శృత్వా శతధనోర్వధం వ్యూషతుర్భయవిత్రస్తౌ ద్వారకాయా ప్రయోజకౌ అక్రూరే ప్రేషితే అరిష్టాన్యాసాన్ వై ద్వారకౌకసాం. ఎప్పుడైతే అక్రూరుడు ద్వారకను విడిచిపెట్టాడో ద్వారకలో కొన్ని అరిష్టాలు కనబడ్డాయి, కొన్ని ఉత్పాతాలు, దుర్నిమిత్తాలు గోచరించాయి. ఇదేమిటా అని ఆలోచించారు అందరూ. మొన్నటి వరకు బాగున్న ద్వారకలో ఒక్కసారి ఈ అపశకునాలు ఎందుకు కనబడుతున్నాయి, ఉత్పాతాలు ఎందుకు కలుగుతున్నాయి, అరిష్టాలు ఎందుకు గోచరిస్తున్నాయి అని ఆలోచిస్తే వాళ్ళల్లో అక్రూరుడు, వాళ్ళ పూర్వ చరిత్ర చేసిన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు, అయ్యా అక్రూరుడు గొప్ప వంశంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారి పేరు స్వఫల్కుడు, తల్లి పేరు గాంధిని. వీళ్ళు చాలా విశేషమైన వ్యక్తులు. వాళ్ళ నాన్నగారు మహాతపస్వి, అనేక గోదానములు చేసినటువంటి ఉత్తమ పురుషుడు. వాటి ఫలితంగానే ఉత్తమ సంతానం కూడా కలిగింది ఆయనకి. అటువంటి మహానుభావుడు గొప్పతనం ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఏమనంటే ఒకప్పుడు కాశీలో వర్షాలు లేవు, భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ సమయంలో కాశీరాజు తన కూతురైనటువంటి గాంధిని ఇచ్చి వివాహం చేశాడు స్వఫల్కునికి. అప్పుడు ఆ స్వఫల్కుడు అక్కడికి చేరడం వల్ల కాశీలో వైపరీత్యం పోయి మళ్ళీ సువృష్టి కలిగి బాగుంది. అందుకు స్వఫల్కుడు ఎక్కడుంటే అక్కడ విపరీతాలు ఉండవు. వాళ్ళ కొడుకే కదా ఆయన. కనుక అక్రూరుడికి కూడా అటువంటి లక్షణములు ఉన్నాయి. ఆయన ఉన్న చోట అంతా క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇవన్నీ జరిగాయి అనగానే కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. అంటే అక్రూరుడు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, అక్రూరుడు లేకపోవడం వల్ల అలా అవుతుందా? ఉన్న కృష్ణుడు అక్కడున్నాడు, ఇది ఆలోచించవలసినది. కానీ కృష్ణుడు పెద్ద చర్చ చేయలేదు. ఒక మాట అన్నాడు, ఇది వృద్ధవచశ్రుత్వా. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారే, ఏదో అక్రూరుడు తండ్రితో కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. వాళ్ళంటే నైతావధిహ కారణం ఇది మత్వా, ఇది కారణం కాదు అని తెలిసినవాడై అన్నారు. ఇక్కడ అనుకున్నాడు అంతేగాని అనలేదండి. మీరు చెప్పింది ఏం కాదు అనలేదు. మహానుభావులు అలాగే ప్రవర్తిస్తారు, అనుకోని అలాగా.
కానీ అసలు కారణం ఆయనకి తెలుసు. ఎందువల్ల అంటే విశేషం ఏంటంటే, పూజింపబడవలసినటువంటి మణి చౌర్యానికి గురై రాజ్యం నుంచి వెళ్ళిపోతే అరిష్టాలు జరుగుతాయి. అది దాని యొక్క రహస్యం. ఆ రహస్యాన్ని ఆయన బయట పెట్టలేదు, కానీ అక్రూరుణ్ణి చాలా మర్యాదలతో సహా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఒక్క తప్పు చేసిన భక్తుడన్న విషయాన్ని గుర్తుంది ఇక్కడ. ఆ తప్పును క్షమిస్తాడు, సరిదిద్దుతాడు, అనుగ్రహిస్తాడు ఆయన ఇక్కడ. అందుకు సరి అయినటువంటి వ్యక్తుల ద్వారా అక్రూరుని జాడని తెలుసుకుని సభకి రప్పించాడు. సభలో, మామూలు కాదు, సభలోకి రప్పించి, మహానుభావ మీరు అలా వెళ్ళిపోతే ఎలాగా, పైగా మాకు మీరు పితృవ్యులు, అంటే పినతండ్రి వరుస అవుతారు, చాలా గొప్పవారు మీరు అని సన్మానించి గౌరవించి చిరునవ్వుతో ఆదరించాడు. ఏమీ నిందాపూర్వకంగా కానీ శిక్షాపూర్వకంగా కానీ మాట్లాడలేదు. అంత గౌరవంగా మాట్లాడి ఆయనకు దానపతే అని మరొక పేరున్నది అక్రూరునికి. నన్ను దానపతే అని సంబోధించి, నాకు తెలిసిన విషయమే, మీరు దాచనవసరం లేదు, శతధన్వుడు మీ దగ్గర శమంతకమని నుంచాడన్న విషయం నాకు తెలుసయ్యా అన్నాడు. సర్వజీవులకి సాక్షీభూతంగా ఉన్న భగవానుడికి తెలియదా? ఆ విషయం అక్రూరుడికి తెలుసు. తల వంచి నమస్కారం చేసుకున్నాడు. మాకు ఈ విషయం మాకు ముందే తెలుసు. విదిత పూర్వమేవ నహా, మాకు ముందే తెలిసిన విషయం. కాబట్టి మణి మీ దగ్గరే ఉంచండి, నేను కాదన్ను, కానీ ఒక్కసారి ఈ సభలో మీరు ఆ మణిని చూపించండి. శతధన్వుని చంపిన తర్వాత కూడా మణి ఎప్పుడు కనబడలేదో బలరాముడికి కూడా నా మీద అనుమానం వచ్చినట్లుంది, అందుకు సభలో చూపించండి అన్నాడు. నిజంగా బలరాముడికి అనుమానం వచ్చిందా అది వేరే విషయం. ఏమో, భగవానుడు ప్రతి వారి హృదయంలో ఏం పుట్టిందో ఆయనకు తెలుసు. తథాపి దుర్ధరస్త్వన్యైస్త్వయాస్తాం సువ్రతే మణి కింతు మాం అగ్రజ సమ్యం న ప్రచ్చేతి మణిం ప్రతి, నా అగ్రజుడికి కూడా ఇంకా నా మీద పూర్తిగా నమ్మకం కలగట్లేదు, కాబట్టి చూపించండి అన్నాడు. వెంటనే అక్రూరుడు నమస్కారం చేసి తన వస్త్రము చాటున పెట్టిన మణిని తీసి సభలో అందరికీ చూపించాడు, శమంతకమణిని. ఎప్పుడైతే ఆ విధంగా మణి కనబడిందో కృష్ణ పరమాత్మవి ఉన్న అపవాదు సంపూర్ణంగా తొలగిపోయింది. ఆయన మణిని చూసి మళ్ళీ అక్రూరుడికి ఇచ్చి, ఇది నీ దగ్గర భద్రంగా పెట్టు, నువ్వు పవిత్రమైన వాడివి కనుక నీ దగ్గర దీని నిత్య పూజలు ఇవి జరుగుతూ ఉండాలి, దీనివల్ల రాజ్యానికి క్షేమం కలుగుతూ ఉండాలి అని అక్రూరుడికి తిరిగి అప్పగించాడు పరమాత్మ. ఈ కథలో అనేక రకమైనటువంటి వృత్తాంతములు మిళితమై ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కప్పుడు ఇలా ఒకడు తపస్సు ద్వారా సంపాదించుకుని తెచ్చుకున్న మణులు కానీ ఇత్యాదులు కానీ తత్కాలంగా ప్రయోజనం కలిగించిన వాడికి వైరాగ్యము భగవద్ అంకిత భావం లేనప్పుడు అవి కొన్ని విపరీత ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. అందుకే అలాంటివి లభించినప్పుడు మాత్రం నిస్వార్థమైనటువంటి దృష్టితో ఉండాలి. అందుకే పెద్ద అష్టసిద్ధులు లభించినా ఇలాంటి మణులు లాంటివి లభించినా ఉత్తములు దాన్ని గొప్ప సిద్ధుల కింద భావించరు. కనుక వీటితో తృప్తి పడకుండా జ్ఞానం లభించాలి, అవిద్య తొలగాలి, అది చింతామణి కంటే కల్పవృక్షం కంటే కామధేనువు కంటే గొప్ప సిద్ధి, ఇది తెలుసుకోవాలి. ఈ కథ ద్వారా అది గ్రహించవలసినది. అంతేగాని ఇంత గొప్ప మణి వచ్చినా ఎన్ని చికాకులు వచ్చాయో చూడండి, తెచ్చుకున్న సత్రాజిత్తే బతకలేదు, చూసారా? అందుకే ఇలాంటివి ఎప్పుడు కూడా గొప్ప ఉపాసనా ఫలాలు అనిపించుకోవు. ఉత్తమ సాధకుడు ఈ లభించేటువంటి తత్కాల ఐశ్వర్యాలు ఇహలోక పరలోక సుఖాల పట్ల కూడా వైరాగ్యం అనేది ఇందుకు కలగాలండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వీటిపై ఎటువంటి ఆస్థ ఉండరాదు. అది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఒకవేళ అలాంటివి లభించితే రత్నభుజుడైనటువంటి పాలకుడి వద్ద ఉంటూ లోకక్షేమానికి వినియోగింపబడాలి. భగవానుడు తన దగ్గర ఎందుకు ఉంచుకోలేదు అంటే, మొదట అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎలాగోలా మళ్ళీ తన దగ్గరికి వచ్చిందనుకోండి అపవాదు మరో రూపంలో బలపడే ప్రమాదం ఉన్నది. అందుకే భగవానుడు ద్వారక క్షేమం కోసం ఆ మణి ఉండాలి, కానీ అక్రూరుడి దగ్గర ఉండాలి. అక్రూరుడి కాస్త పైపైనే ఒకానొక లోభం ఏర్పడిందే కానీ శతధన్వుని వలె అంతర్గతంగా ఏర్పడింది కాదు, ఇది తెలుసుకోవాలి. అతడు స్వభావం మంచిదే, ఏదో ప్రభావం వల్ల కాస్త మోహం ఏర్పడింది, ఆ ప్రభావాన్ని పరమాత్మ తొలగించాడు. అక్రూరుడు ఇప్పుడు మళ్ళీ నిజమైన అక్రూరుడుగా మిగిలి ఆ మహానుభావుడు శమంతకమణ్ణి తన వద్దే ఉంచాడు. కథలో మర్మాలు ఎలా తెలుసుకుంటూ వెళ్ళాలో చూడండి. ఇక్కడ ఈ విధంగా భగవానుడు చేసిన ఈ వృత్తాంతం అంతటినీ కూడా ఎవరు సభల్లో శ్రద్ధగా వింటారో వారికి భగవంతుని అనుగ్రహంతో అభీష్టసిద్ధులు లభిస్తాయని ఫలశ్రుతిని చెప్తున్నాడు. ఈ ఘట్టానికి అంతున్నది. యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోః వీర్యాఢ్యం వృజినహరం సుమంగళంచ ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతం
భాగవతం దగ్గర పెట్టుకుంటే అది కల్పవృక్షం లాంటిదండి. ఏదైనా ఒక సమస్య మనకు బాధించేటప్పుడు, ఎందుకంటే సమస్యలను ఒక్క రకంగా ఉండవు, ఎవరి సమస్యలు వాడికి తెలుస్తూ ఉంటాయి. పైగా ఒకడికి ఎప్పుడు ఒకే సమస్య ఉండదు, రకరకాల సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించగలిగేటువంటి ఒకానొక కథాఘట్టం భాగవతంలో ఉంది. భాగవతంకి అంత గొప్పతనం ఉంది. అందుకే భాగవత శ్రవణ ఫలం అంత విశేషం. అందుకే సప్తాహాది శ్రవణములు చేసేటప్పుడు అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించడం ఆ కథాశ్రవణంలో జరుగుతుంది. అందుకే అద్భుతమైన కథ మనకు పక్కనే జరుగుతున్నా మనం ఎందుకు వెళ్ళలేమంటే బాగుపడే యోగం ఉండకపోవడం వల్ల. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక్కొక్క ఘట్టానికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఇప్పటి వరకు మనం ఎన్ని ఘట్టాలు విన గజేంద్ర మోక్షానికి ఒక ఫలితం ఉంది. అదేవిధంగా వామన చరిత్రకు మరొక ఫలితం ఉన్నది. కృష్ణావతారంలో రకరకాల లీలా ఘట్టములకు రకరకాల లీలా ఫలితాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉపాసనా శాస్త్రంలో రమ్యమైనటువంటి ఫలాలు చెప్పారు. అరే కూర్చుని మఠం వేసుకుని జపతపాలు అవసరం లేకుండా, ఉపవాసాలు అవసరం లేకుండా ఇవి వింటే బాగుపడిపోతారు. అందుకే కలియుగంలో అన్ని సాధనలు చేయలేరు కనుక కనీసం భాగవతం వింటే బాగుపడతారని చెప్పారు ఇక్కడ. అది కూడా వినలేక అందులో మధ్యలో మళ్ళీ లోకవాసనల కోసం వెళ్ళిపోయామంటే ఈశ్వరానుగ్రహానికి ఎంత దూరంగా ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ. ప్రతి ఘట్టానికి ఒక ఫలితాన్ని చూపిస్తున్నాడండి. ఏవో అలా చెప్తారు కానీ అనుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. అందరూ విశ్వాసం కలవాళ్లే ఉన్నాం. పైగా ఈ ఫలితాలన్నీ శుకుడికి కావాలా? చెప్తున్నవాడు సుఖయోగింద్రుడు, ఆయనకి కావాలండి ఈ ఫలితం అక్కర్లేదు. కృష్ణుడే కావాలని మఠం వేసుకుని 7 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా అని కూర్చొని పరీక్షిత్తుకి కావాలా? ఆయనకి అక్కర్లేదు. మరెందుకు? మన కోసమే. మన కోసం అంటే నువ్వు పుచ్చుకున్నా పుచ్చుకోపోయినా దీనికి ఫలితం ఉంటుంది. సకామంగా వింటే ఈ ఫలితం ఉంటుంది. ఇంకా పక్వ చిత్తం రానంత వరకు ఇవి వింటే ఇవి వస్తాయి. పక్వ చిత్తంతో భక్తితో విన్నామనుకో, ఇవి అక్కర్లేదని పక్కకు తోసేసావు కనుక ఆయన తననే ఇచ్చుకుంటాడు, నీకు భక్తినే ప్రసాదిస్తాడు ఇక్కడ. అదే భాగవతం సకామంగా వింటే ఇహలోక పరలోక సిద్ధులు లభిస్తూ క్రమక్రమంగా ఎప్పటికో చిత్తశుద్ధి భగవద్భక్తి లభిస్తుంది. అది నిష్కామంగా వింటే భాగవతం సద్యఫలంగా భగవత్తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే మొదటి నుంచి మనం మాటి వైరాగ్యంతో జ్ఞానంతో కూడిన విష్ణుభక్తిని చెప్తున్నాడు. జ్ఞాన వైరాగ్యంతో కూడిన విష్ణుభక్తి చెప్పాము ఎప్పుడో. భాగవత కథాశ్రవణం చిత్తశుద్ధినిచ్చి లోపల భగవత్తత్వ స్ఫురణిని ప్రకాశింపజేస్తుంది. ఇది భాగవతానికి. అంటే ఇవాళ ఈ కొద్దిసేపు చెప్పినది భాగవతం మొత్తానికి సంబంధించిన ఒక మహా అంశాన్ని మనకు వ్యాసుని అనుగ్రహం చేత గ్రహించామని తెలుసుకోవాలి. ఇక్కడ భాగవత ఫలశ్రుతిని మనం 2 రకాలుగా చెప్పాం. సకామంగా ఉన్నదానికి, నిష్కామంగా ఉన్నదానికి భాగవతం ఇచ్చే ఫలశ్రుతి. అది విన్నఘట్టమైనా వినాలి. ఎందుకంటే పొందిన దుఃఖమే మళ్ళీ పొందుతున్నాం కనుక ఆ దుఃఖం పోవడానికి విన్న కథని మళ్ళీ వింటూ ఉంటే, తిన్న అన్నమే మళ్ళీ ఎలా తింటున్నామో విన్న విష్ణు కథ మళ్ళీ వింటూ ఉంటే బ్రతుకు బాగుంటుంది. ఇది తెలుసుకోవాల్సిన. ఇక్కడ మన ఇంతవరకు విన్నటువంటి కథా ఫలితాన్ని చెప్తున్నాడు. యస్త్వేతద్ భగవత ఈశ్వరస్య విష్ణోహు వీర్యాఢ్యం. ఇంతవరకు భగవానుడైన విష్ణువైన కృష్ణ పరమాత్మ యొక్క ప్రతాపవంతమైన లీలలు మనం విన్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ లీలల్లో స్వామి యొక్క ప్రతాపం కనబడుతుంది, అనుగ్రహం కనబడుతుంది, ధర్మచతురత కనబడుతుంది. ఇది వృజినహరం సుమంగళం. వృజినహరం అంటే పాపాలని తొలగిస్తుంది, మంగళాలని కలిగిస్తుంది. ఆఖ్యానం పఠతి శృణోతి అనుస్మరేతి. ఎవరైతే ఈ ఆఖ్యానాన్ని వింటారో, శ్రవణం చేస్తారో, స్మరిస్తారో వారికి దుష్కీర్తి పోతుంది. వాడికి ఏమైనా చెడ్డ పేరు ఒకవేళ పొరపాటునుంటే దాన్ని తొలగిస్తుంది కథ. అదేవిధంగా దురితం, పాపాలను కూడా నశింపజేసి యాతి శాంతిం, శాంతినిస్తుంది. ఈ శాంతి అనేటువంటిది క్రమంగా లభించేది, లేదా నిష్కామంగా చేస్తే వెంటనే లభించేది. మిగిలినవి సకామంగా లభించేవి. ఇవి కూడా సమాజంలో అవసరమండి. బ్రతుకున్నంత వరకు కూడాను దుష్కీర్తి లేకుండా ఉండాలి, అనారోగ్యం రాకుండా ఉండాలి, దరిద్రం లేకుండా ఉండాలి, శత్రుబాధ లేకుండా ఉండాలి. ఒప్పుకుంటారా లేదా? ఇవి మాత్రం అవసరం ప్రతివాడికి. ఇవి ఈశ్వరానుగ్రహం వల్లే కలగాలి. అయితే పాపం వల్ల అలాంటి సుస్థితి మనకు లేకపోతే ఇలాంటి కథలు శ్రవణం చేయడం వల్ల ఆ పాపం పోయి సుస్థితి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సత్యభామ పరిణయం, తదనంతర గాథలు ఏవైతే ఉన్నాయో, ఈ శమంతకమణి ఉపాఖ్యానం, దీని యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ప్రత్యేకించి మరొక పురాణంలో భగవానుడైనటువంటి వ్యాసదేవుడు ప్రధానమైన వినాయక చవితి వ్రతంలో దీన్ని కలిపి మరీ మన చేతి చదివించి బాగుపడండర్రా అని చెప్పాడు మహానుభావుడు. ఇక్కడ అది చదివేసి చంద్రుని చూసినంత కోసమే కాదు, ఇక్కడ ఆ కథ వింటే దుష్కీర్తి తొలగిపోతుంది గనక చేయమని చెప్పాడు. అది రహస్యమైన అంశం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కళ్యాణ శోభల్లోకి ప్రవేశిస్తున్నాం. సత్యభామ కథకి ఎంత అయితే మిగిలిన వాటికి ఎంత అని బాధపడక్కర్లే. ఒక్కరోజున మనం కళ్యాణాలన్నీ చేసుకోబోతున్నాయి ఇవాళ.
అంటే నేను రుక్మిణీ కళ్యాణం అని ఎంతో సందడి అనుకున్నాం, అంతకు మించిన సందడి చేయాలి. ఒక్క కళ్యాణం అంత అయితే 7 కళ్యాణాలకి ఎంత చేయాలండి మీరు ఆలోచించుకోండి. సరే 7 కళ్యాణాల ఘట్టాల్లో 2 అయిపోయాయి, మొత్తం 8లో 2 అయ్యాయి, ఇంకెన్ని మిగిలే 6 ఆ కళ్యాణ గాథల్ని. ఇప్పుడు మనం 3 అయ్యాయి, జాంబవతి కూడా అయిపోయింది కదా, 5 ఇంకా బాధ లేదు. అటు తర్వాత ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమ ఇంద్రప్రస్థగత శ్రీమాన్ యుయుధానాదివిర్వృత. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ యుయుధానుడు, సాత్యకి మొదలైనటువంటి యాదవ శ్రేష్ఠులతో కలిసి పాండవులను చూడాలని ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అప్పుడు ధర్మరాజు పడిన ఆనందం అంతా ఇంత కాదు. ఎన్ని పుణ్యాలు చేసేవి స్వామి నువ్వు మా దగ్గరికి రావడం అని ఆనందించారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క తత్వంలో ప్రధానమైన భాగం పాండవ బంధు, ప్రధాన భాగం ఆయన లీలల్లో. ఆయన ఐశ్వర్య లీల చేస్తున్నది సగభాగం పాండవ బంధుగానే, అది గమనించవలసిన అవసరం. ఇక్కడ పాండవ బంధుగా ఆయన చేసిన విశేషం చాలా ఉన్నది. పాండవులకు ఎందుకు బంధువయ్యాడని తర్వాత తెలుస్తుంది. తర్వాత ఏంటి ఇప్పటికీ తెలుసు మనందరికీ. ఎందుకంటే పాండవులకు ప్రధానం ధర్మరాజు కనుక. అసలు పేరు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ఆయన దగ్గర ప్రతాపవంతులు ఉన్నారు, తమ్ముళ్ళు, చతురులు ఉన్నారు, సర్వ విధాలా సమర్థులైన వారు, జ్ఞానులు. అయినప్పటికీ 4 తమ్ముళ్ళు 4 విధాల గొప్పవారైనా ధర్మం చెప్పు చేతల్లో ఉన్నారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే ఎన్ని ప్రతాపాలున్నా ఎన్ని గొప్పతనాలున్నా ధర్మం చెప్పినట్టు వినాలి. అందుకే 4 ధర్మరాజు చెప్పినట్టు విన్నారు, అది చాలు. ఆ ధర్మరాజు అనేవాడు అక్కడ ఉండడం వల్లే కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. మనందరం యతో ధర్మస్తతో జయ అని హై జంప్ చేస్తాం, కూడదు. ఎక్కడ ధర్మమో అక్కడ దైవం ఉంటాడు, ఎక్కడ దైవమో అక్కడ జయం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ధర్మానికి ప్రయోజనం దైవం, జయం ఆయన చేతిలో ఉంది. నీ ధర్మం చేతిలో కూడా లేదు, ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే జయం అంటే నీ నిర్వచనం వేరు, ఆయన నిర్వచనం వేరు. నీకు అర్థం కాదు, ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకే యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. భారత సారవాక్యం ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే పాండవుల దగ్గరికి వెళ్ళాడో పాండవుల ఆనందం అంతా ఇంత కాదు. కృష్ణుడిని ఎవడు విడిచిపెట్టగలడండి? మొత్తం ఆయన అక్కడ వార్షికాన్ మాసాన్ రాజ్ఞాసోభ్యర్థిత సుఖం. ధర్మరాజు ప్రార్థన మన్నించి వర్షాకాలములు 4 మాసముల్లో అక్కడే ఉన్నాడు అన్నాడు. దీన్ని మనం చాతుర్మాస్యములు అంటాం. 4 మాసాలు అక్కడే ఉండిపోయాడు కృష్ణ పరమాత్మ. ఉన్నప్పుడు వాళ్ళ సందడి, వాళ్ళ ఆనందం చూడాలి. ఒకసారి ఆయన అర్జునుతో కలిసి అర్జున్ని రథం మీద బయలుదేరాడు యమునా నదీ తీరానికి. వెళ్ళి అక్కడ యమున దగ్గర వనవిహారములన్నీ చేసి ఒక చోట కూర్చున్నాడు. ఒక యువతి కనబడింది. కృష్ణుడు చూశాడు, అర్జునుడికి సైగ చేశాడు. ఆమె ఎవరో కనుక్కోవడానికి అర్జునుడు వెళ్ళి నమస్కారం చేసి పప్రచ్ఛ ప్రేషిత సక్షా పాల్గొన ప్రమదోత్తమాం. కృష్ణుని చేత ప్రేరేపింపబడినటువంటి అర్జునుడు, అమ్మ నువ్వెవరు తల్లి? కాత్వం కస్యాసి శుశ్రోణి. నీ స్థితి, నీ బిడియంగా నిల్చున్న తీరు చూస్తూ ఉంటే భర్తని కోరుకుంటూ ఇటు వచ్చినట్టు అనిపిస్తున్నది. నువ్వెవరు అని అడిగాడు అర్జునుడు. అడిగితే ఆవిడ చెప్తున్నది, అహం దేవస్య సవితుర్దుహితాపతిమిచ్చతి. నేను సూర్యదేవుని కుమార్తెను. నేను శ్రీహరిని పతిగా పొందాలనే కోరికతో ఉన్నదానను. ఎందుకంటే నా తీరంలోనే ఆయన లీలలన్నీ జరిగాయి. అంటే యమునా నది యొక్క దేవతారూపం కాళింది, ఇది మనం భావించవచ్చు. అటువంటిది కాళింది ఆవిడ పేరు, యమునా నది యొక్క దేవతారూపం. నాణ్యం పతిం వృణే వీర తమృతే శ్రీనికేతనం. నేను కేవలం లక్ష్మీపతి అయిన శ్రీహరిని తప్ప వేరొకరిని భర్తగా కోరను. దానికోసమని నేను ఇంతకాలం కఠోరమైన తపస్సు చేసి వచ్చాను. మామూలుగా వచ్చి కోరికొక్కడి కాదు అడగడానికి అర్హత, తపస్సు చేసుకున్నాను. ఈ తపస్సు చేశాను కనుక ఇవాళ ఇక్కడికి రావడం అనేది నా తపఫలంగానే పరమాత్మ ఇక్కడికి వచ్చాడని భావిస్తున్నాను. కనుక నా కోరికన్నది అని ఎప్పుడైతే నన్ను కాళింది అంటారు. కాళిందీతి సమాఖ్యాత వసామి యమునా జలే. యమునా జలాల్లో నివసిస్తున్నటువంటి కాళిందిని నేను. అక్కడ యమునా జలాల్లో ఎవరికీ కనబడిన సూక్ష్మలోకం ఒకటి ఉన్నది. అక్కడ సూర్యభగవానుడు ఒక భవనాన్ని నిర్మించి నాకు ఇచ్చాడు. అక్కడ ఉంటూ ఉంటాను. నేను కృష్ణ పరమాత్మ లీలలకు ఆకృష్టురాలని ఉపాసన చేసి తపస్సు చేసి ఆయన పతిగా పొందాలని అనుకుంటున్న దానను అని విన్నవించింది ఆమె. వెంటనే అర్జునుడు ఆ మాటని చెప్పాడు. ఆవిడికి ఆ యోగం కలిగింది గనకే ఇవాళ కంటపడినది. తపస్సు ఎప్పటి నుండో చేస్తున్నది. కృష్ణ పరమాత్మ నామాల్లో సుయామునః అని నామం ఉంది. అంటే యామునః, యమున సంబంధించినటువంటి మేలైన యమున సంబంధించినటువంటి తత్వము కలవాడని అర్థం. అంటే యమునా తీరవాసులు, యమునకు సంబంధించిన కథలు, యమునా జలములు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ సన్నిధి చేత మంగళకరంగా మారే ఇక్కడ.
అటువంటి మంగళకరమైన యమునా సంబంధమైన వృత్తాంతములు కలిగిన వాడు ఆయన నారాయణుని సుయామున మనం ఉన్నాం అక్కడ. అటువంటి కాళిందీదేవిని పరమాత్మ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి అందరయ్యారు. అటుపై అవంతీ దేశ ప్రభువు విందుడు అనువిందుడు అనేటువంటి వారు ఉన్నారు. అవంతీ దేశాన ప్రభువులు. అందులో వాళ్ళందరూ దుర్యోధనునికి ప్రియమైనటువంటి వారు. ఆయన చెప్పు చేతులు ఉండేవారు. కానీ వారి యొక్క సోదరి మిత్రవింద అనేటువంటి ఆమె ఉన్నది. అయితే ఆవిడెవరంటే వసుదేవుని సోదరి అయిన రాజాధిదేవి అనబడేటువంటి ఆమె కూతురు. అంటే కృష్ణునికి మేనత్త కూతురు అవుతుంది మిత్రవింద. మేనత్త పేరు రాజాధిదేవి. ఆ మిత్రవిందకి సోదరులు విందుడు అనువిందుడు. వాళ్ళు దుర్యోధను అనుచరులు. స్వయంవరం ఏర్పాటు చేశారు. దుర్యోధను వచ్చాడు, వాళ్ళ అనుచరులు అందరూ వచ్చారు. అందులో విందుడు అనువిందుడు దుర్యోధనునికి మిత్రులు కదా. కాబట్టి దుర్యోధనకు అనుకూలంగానే మిత్రవింద ప్రవర్తిస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ స్వయంవరంలో ఆ మిత్రవింద కృష్ణుని వరించింది. కానీ విందుడు అనువిందుడు పడనివ్వలేదు. కానీ తనను ఆమె వరించినప్పుడు వీళ్ళెవరు అడ్డుకోవడం? అచ్చం రుక్మిణీ కళ్యాణంలాగే ఆమెను కృష్ణ పరమాత్మ చేపట్టి వెళ్ళాడు. ఇతర రాజన్యులాయన్ని ఎదుర్కొనలేకపోయారు. ఈ విధంగా మిత్రవిందని వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా కోసల దేశాధీశుడు నగ్నజిత్ అనేటువంటి రాజు. నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్ రాజాతి ధార్మిక తస్య సత్యా అభవత్ కన్యా. ఆ నగ్నజిత్ అనేవాడి యొక్క కూతురు సత్య. అయితే సత్యభామ కూడా సత్యే కదా. అసలు ఆమె పేరు సత్యే, సత్యభామ అనుకున్నాం. కానీ ఈవిడి పేరు సత్యే. మనకు కొంచెం అయోమయంగా ఉండకుండా ఉండడానికి ఈవిడికి మరొక పేరు చెప్పారు, నాగ్నజిత్. అంటే నగ్నజిత్ యొక్క కుమార్తె గనక నాగ్నజిత్ అని చెప్పబడుతుంది. అలా అనుకోవచ్చు, నాగ్నజిత్ లేదా నాగ్నజితి అని మరి చెప్పుకోవాలి. నాగ్నజితి, నగ్నజిత్ యొక్క కుమార్తె నాగ్నజితి అనేటువంటి ఆమె. అయితే ఎప్పుడైతే పరమాత్మ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు, అంటే ఆవిడ అనుకుంది, ఆయన అనుకోలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కృష్ణుడే నాకు పతి కావాలని ఆవిడ కోరుకున్నదిట. ఆ కోరిక తెలుసుకుని వెళ్ళాడు ఆ మహానుభావుడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఏ ఒక్కరిని తనకి ఆమె భార్య కావాలని అనుకోలేదు. ఇది తెలుసుకోవాలి. నాకు ఫలానా వారు కావాలని కృష్ణుడు ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం కృష్ణ చరిత్రలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కృష్ణుడు కావాలనుకున్న వాళ్లే తప్ప కృష్ణుడు ఏ ఒక్కరిని కావాలనుకోలేదు. ఎందుకంటే యోగేశ్వరేశ్వరుడు, మర్చిపోవద్దు. దానికి ఎవరితో మమ అనేది లేదు ఆయనకి. ఎవరు ఏ భావంతో ఆశ్రయించారో వారిని ఆ భావంతో అనుగ్రహించడమే కృష్ణావతారం యొక్క సంపూర్ణ రహస్యం. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఇది అర్థం చేసుకోవడానికే కామోత్కంఠిత గోపికల పద్యం మనం ప్రధానంగా చెప్పుకున్నాం. కానీ ఎవరు ఏ భావంతో తనని ఉపాసన చేస్తున్నారో, ఆరాధిస్తున్నారో, నిరంతరం తలంచుకుంటున్నారో వారిని ఆ భావంతో అనుగ్రహిస్తాడు ఆయన. అలాగే నాగ్నజితి అనబడేటువంటి సత్య ఆయన్ని ఉపాసిస్తోంది తెలుసు. ఆయన కౌశల్య దేశానికి వెళ్ళాడు. ఆయన లక్షణం ఒకటి ఉన్నది. ఎందుకంటే ఆనాటి ఉన్నటువంటి పాలనా వ్యవస్థను సంస్కరిస్తున్న మహత్కార్యంలో భాగం ఇది ఇక్కడ. అందుకు ఉత్తములైన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం, ఒక చక్కని ఏకీకృతమైన వ్యవస్థను తయారు చేయడం, ధర్మవిరుద్ధులైన వాళ్ళని తొలగించడం, ఇది ఆయన యొక్క క్రమం. అందుకే ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్న దైవీ లక్షణం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ దగ్గరికి తెస్తాడు, విరోధులందరినీ తొలగిస్తుంటాడు. ఆ ప్రణాళికలో భాగంగానే రాజ సంబంధములు ఇన్ని రకాలుగా భగవానుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకనొక సూక్ష్మమైన అంశం. మొత్తానికి కోసలాధీశుడైనటువంటి నగ్నజిత్ వద్దకి వెళ్ళేటప్పటికల్లా నగ్నజిత్ చాలా ఆనందపరుసురైపోయాడు. పైగా ఆయన కుమార్తె మహాసౌందర్యవతి, లక్ష్మీ లక్షణాలతో ఉన్నది. లేకపోతే విష్ణువుని కావాలని అనుకోగలదా చెప్పండి ఇక్కడ. అలాంటి ఆమెని చాలామంది రాజన్యులు కోరుకుంటున్నారు కనుక ఒక వీరుణ్ణి ఎవరినైనా చూసి వివాహం చేయాలనుకున్నాడు. వీరుణ్ణి ఎలా ఎంచుకుంటాడు? ఒక అతిమానుషమైన పరీక్ష ఒకటి నిర్ణయించాడు. అదేమిటంటే సప్త గోవృషాన్ తీక్ష్ణ శృంగాన్ సుదర్ధర్షాన్ వీరగంధాసహాన్ ఖలాన్. ఒక భయంకరమైనటువంటి 7 వృషభాలు ఆయన దగ్గర ఉన్నాయి. మంచి బలిసినటువంటి ఎడ్లు, మొత్తం 7. వాటికి పదునైనటువంటి కొమ్ములున్నాయి. వాటిని ఏ ఒక్కరు ఎదుర్కొనలేరు. అంత ప్రతాపవంతమైన ఎడ్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఎడ్లని ఎవడైతే లొంగదీస్తాడో, 7 వృషభముల్ని ఏకకాలంలో ఎవడు లొంగదీస్తాడో వాడికి నా కూతుర్ని ఇస్తాను అని పెట్టుకున్నాడు, అచ్చం జనక మహారాజులాగా. ఎందుకంటే ఇలాంటి ప్రతిజ్ఞకి కారణం ఏంటంటే అలాంటి వీరుడు దొరకడం మహా కష్టం. అది మొత్తానికి అందరూ ప్రయత్నించారు కానీ విఫలులయ్యారు. అలా ప్రతిజ్ఞ అలా ఉండిపోయింది, అమ్మాయి అలా ఉండిపోయింది. కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నగ్నజిత్ ఎంత గొప్పగా ఆయనకు ఆదరణ ఇచ్చాడో చూపిస్తారు ఇక్కడ.
స కౌసలపతి ప్రీత ప్రత్యుత్నాసనాదిభి అర్హణేనాపి గురుణా పూజయన్ ప్రతినందిత. పరమాత్మని చక్కగా స్వాగతం పలికి పూజించి కూర్చోబెట్టి నమస్కరించి అద్భుతమైన స్తుతి చేస్తాడాయన. అయితే ఎప్పుడైతే ఆ స్తుతి చేస్తున్నాడో ఆయన గురించి చూసి స్వామి వచ్చాడని తెలుసుకున్నటువంటి ఆ తల్లి సత్య మాత్రం ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటూ, ఎలాగైనా ఈయన నాకు పతి కావాలి, దానికోసం నేనేం తపస్సులు చేయాలి, ఇదివరకు పుణ్యములు తపస్సులేవైనా ఉంటేనే ఇప్పుడు నాకు ఈయన పతి కాగలడు. వరం విలోక్యాభిమతం సమాగతం నరేంద్ర కన్యాచకమే రమాపతిం భూయాదయం మే పతిరాశిషో మలా భూయాత్ అయం మే పతి. ఇతడు నాకు పతి అగుగాక. ఎందుకంటే నేను ఈయన్ని ప్రార్థించడం, ఈయన చూసిన వెంటనే ఇప్పుడు మొదలు కాలేదు. ఏనాటి నుంచో నీ నియమనిష్టలతో ఈయననే ధ్యానించినట్లయితే కరోతు సత్యా యది మే ధృతో వ్రతై, నియమబద్ధమైన వ్రతములతో ఈయనని నేను హృదయంలో నిలిపియున్నట్లయితే ఈయన నాకు భర్త యగుగాక. అంటే ఎన్నాళ్ల నియమపాలనుందో ఆ తల్లి దగ్గర చూడండి. ఇందులో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుని ఒక్కొక్క కావ్యంగా మలచవచ్చు. అన్ని రహస్యాలున్నాయి. ప్రతి వివాహం కథ వెనకాల రహస్యాలున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అలా చూపిస్తున్నది. ఇలా నమస్కారం చేస్తూ, నేను చేసిన వ్రతాలు సరిపోతాయా అసలు? ఇంతకాలం నియమాలు చేశాను కనుక ఈయన పతి కావాలనుకున్నాను, కానీ నేను చేసిన నియమాలు వ్రతాలు ఈయన పతిగా పొందేయటాన్ని చేశానా? అంత గొప్పగా చేశానా? లేక ఈయన పతిగా పొందాలి అంటే ఏ వ్రతం చేస్తే పొందగలనో ఆ వ్రతమైనా నాకు స్ఫురించుగాక అన్నది. ఎంత చక్కటి. కాలే దదత్స భగవాన్ మమ కేన తుష్యేత్ అంటూ ఈయన సర్వదేవతల చేత ఆరాధింపబడేవాడు. ఈయన పాదపద్మం ముట్టుకోవాలి అంటే లక్ష్మీదేవికి బ్రహ్మాదులకి చాలా కష్టమే. అలాంటి స్వామిని పతిగా కోరుకుంటున్నాను. నా ఆశ అత్యాశ కావచ్చు, దానికి తగ్గ తపస్సు లేకపోవచ్చు, కానీ అది తప్ప నాకు మరే ఆశ లేదు అనుకున్నది ఆ తల్లి. ఎప్పుడైతే ఆమె ఇలా అనుకుంటుందో ఈయన చక్కగా పూజ చేసి, స్వామి మీకేం కావాలి? కృష్ణుడు వచ్చారంటే ఏదో ఇవ్వాలి, నీకేం కావాలో అడుగు అంటే చిరునవ్వు నవ్వి అంటున్నాడు, తథాపి యాచే. నిజానికి నువ్వు చేసినటువంటి సత్కారణకు చాలా ఆనందం కలిగించింది సుమా. ఎందుకంటే స్వధర్మ పాలన చేస్తున్నాను, ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. నీతో నేనేది అడగాల్సిన అవసరం లేదు, కానీ తథాపి యాచే తవ సహృదేచ్ఛయా, నీతో స్నేహబంధం అనుబంధం పెరగడం కోసం ఒకటి అడుగుతున్నాను. నేను కన్యాశుల్కాన్ని ఇచ్చుకునేవాడు కాను సుమా. అంటే కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం కాదు. అంటే నువ్వు పెట్టుకున్న వీర్యశుల్కం, వీరశుల్కం ఏది ఉందో అది ఇవ్వగలను, అది చెప్పడం. ఇక్కడ వీరత్వం చూపించి తీసుకెళ్ళడం వేరు. అందుకే కన్యాం త్వదీయాం నహి శుల్కదావయం అని చెప్పిన వెంటనే, నీ కుమార్తె నాకు కావాలి కానీ నేనే శుల్కం ఇచ్చుకోలేను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే నమస్కారం చేసి, నువ్వు ఆమె కావాలి అన్నావే, అది ఆమె జన్మకి నా జన్మకి అది చాలు, ఇంకేంటి కాదు. ఎందుకంటే కోన్యస్తేభ్యధికో నాథ కన్యావరైహేప్సిత, కన్య కోరుకోదగినటువంటి శుభలక్షణలు కలిగిన వరుడు అంటే నీకంటే ఎవడు దొరుకుతాడయ్యా స్వామి. అయితే నాకైతే ఈ వెంటనే తెచ్చి పెళ్లి చేశానుంది. నీకు తెలుసు రాజుకు ప్రధానమైనటువంటిది ప్రతిజ్ఞాపాలన అనేటువంటిది. నేను ఒక సమయ పాలన చేస్తున్నా అంటే ప్రతిజ్ఞ, ఒక నియమం. ఇక్కడ ప్రతిజ్ఞ అంటే నియమం. నేను ఒక నియమం పెట్టుకున్నాను, సమయ సాత్వతర్షభ. ఆ నియమం ఏంటంటే, నా దగ్గరున్నటువంటి 7 వృషభాలని ఎవడు ఏకకాలంలో నియంత్రిస్తాడో అతడికి నా కూతుర్నిస్తాను అన్నాడు. సరే చూపించి ప్రయత్నిస్తానన్నాడు పరమాత్మ. ఆ 7 వృషభములు ఉన్నాయండి, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ సరిగ్గా వేదములో 7 రకాలైనటువంటి దున్నలని యజ్ఞానికి తీసుకొచ్చే విధానం ఒకటి చెప్పబడుతుంది, సూక్ష్మమైన రహస్యం. దాన్ని దీనికి అన్వయించుకుంటూ తెలుస్తుంది. అక్కడ దున్నలు ఎడ్లు అంటే వాడిని తీసుకుని అగ్నిహోత్రంలో వేడి నరకడం కాదు కదా. ఆ దున్నలు ఎడ్లు ఏంటో తెలుసుకోవాలి. పశువులు, ఆ పశువుల్ని నియంత్రించగలిగితే అప్పుడు సత్యము ఎవరితో ఉందో పరమాత్మ, వారు ఉభయుల్ని మనం తెలుసుకోగలం. అయితే ఆ నియంత్రించే శక్తి మనకు లేదు. ఆ పరమేశ్వరుని శరణు వేడితే ఆయన నియంత్రించగలడు అన్నాడు. ఆ 7 ఏమిటయ్యా అంటే పంచేంద్రియ ప్రవృత్తి, మనోబుద్ధులు అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ చూడండి, వీటిని నియంత్రించడం మహా కష్టం. వాటిని నియంత్రించడం ఇది వైదికమైన సమన్వయం చేయడం జరుగుతుంది తప్ప అక్కడ కూడా సప్త అన్నప్పుడు ఇవే విషయములు చెప్పబడుతున్నాయి.
ఇదే సప్తహోత అనే శబ్దంలో కూడా ఇదే రహస్యం. సప్తహోత, ఈ ఏడింటిని ఆహుతులు వేయాలండి. వెయ్యట్లే మనం. నిజమైనటువంటి పశు విశేషణ యాగం అదే. ఎందుకంటే కలియుగంలో పశుబంధాదులు కూడదు అని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇది కొండకుచో మహర్షులు కొన్ని నియమాలతో నియంత్రించారు అంటే ఆ నియమాలకి మహర్షులకి నమస్కారం, వాళ్ళు మనం అనడానికి లేదు. కానీ ప్రతివారు కూడా నిజంగా పశుబలి ఇవ్వాల్సిందే. పశుత్వం అంటే అజ్ఞానమే. ఆ అజ్ఞానం మొత్తం ఈ ఏడింటితో అంటిపెట్టుకుంటుంది కనుక వాటిని లొంగదీయడం ఎంత కష్టమో ఇప్పటికీ అందరికీ తెలుసుంటుంది. పంచేంద్రియాలని మనోబుద్ధుల్ని నియంత్రించడం మహా కష్టమవుతుంది. అప్పుడు ఒకటే చేయగలగాలి, అది నియంత్రించి బుద్ధిని స్వీకరించగలగాలి, ఆ జీవుణ్ణి అనుగ్రహించగలగాలి. జీవుడు సత్యుడు ఎప్పుడు ఉండేవాడే, వాడిని అనుగ్రహించగలగాలి అంటే 7 పశువులను నిగ్రహించాలి. దానికి శరణాగతుడైతే ఆయనే చూసుకుంటాడయ్యా, మన వల్ల కాదు ఇక్కడ. అయితే మన ప్రయత్నం మనం చేసి ఆయన శరణాగతుడు అవ్వాలి. అది కృష్ణ పరమాత్మ సప్త వృషభాల్ని నియంత్రించడం అనేది. యోగి ఈ సప్తతత్వాలను నియంత్రిస్తేనే సిద్ధిని పొందుతాడు అనేటటువంటి ఒకనొక యోగ లక్షణాన్ని కథలో చూపిస్తున్నాడు. ఇది ఒక సంకేతం. ఇలా భాగవతాల ప్రతి అంశంలో కూడా రమ్యమైన తాత్వికతను బయటకు తీసినటువంటి మహాత్ములు ఉన్నారు. ఇవి పరిశీలిస్తే భాగవతం ఒక యోగ కథ, యోగ సాధనకు సంబంధించిన అంశం. ఈశ్వరానుగ్రహం లేనిది యోగములో కృతకృత్యులం కాంగనక ఈశ్వరుడు అనుగ్రహంతో ఏ విధంగా ఒక్కొక్కటి కృతకృత్య కలిగిస్తూ ఉన్నాడో ఈ కథల్లో తెలుసుకోవాల్సిన అత్యద్భుతమైన అంశం ఇక్కడ. కాస్త సంకేతాన్ని చెప్పినా గ్రహించగలిగేటువంటి పెద్దలు ఇక్కడున్నారు కనుక నేను సంతోషంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు పరమాత్మ ఎదురుగా ఉన్న 7 వృషభాలు పైగా కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా గిట్టలతో నేల మీద రాస్తూ మహాపర్వతాల్లాగుంటూ కొమ్ములు విసురుతున్నటువంటి ఆ 7 వృషభాలను చూసి పరమాత్మ చిరునవ్వునవ్వు ఒక్కడే నిలబడ్డాడు. ఆయన నుంచి మరొక 6 రూపాలు ఉత్పన్నమై 7 కృష్ణ రూపాలు ఒక్కసారిగా ఉత్పన్నమై 7 వృషభాలని ఏకకాలంలో ఇంతరించారు. ఆత్మానం సప్తధా కృత్వా న్యగృహ్ణాల్లీలయైవతాన్ అంటే 7ంటికి కృష్ణుడిని కలపండి, అయిపోయింది నిగ్రహం. పంచేంద్రియాలతో కృష్ణుడిని కలపండి, కమలాక్షుని అర్చించు కర్మలకు. 7ంటికి 7 కృష్ణులు అంటే 7 ఇంద్రియాలతోనూ కృష్ణుడిని పట్టుకో. అప్పుడు కృష్ణుడు వాటిలో ప్రవేశించి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది కూడా గమనించితే అందమైన అంశమే. బద్ధ్వాతాన్ దామభిశౌరిహి, వాటిని బంధించడమే కాకుండా పొగరు అనగించి తాళ్లతో కట్టి పిల్లవాడు చెక్క బొమ్మని బట్టి లాగినట్లు లాగెట్టుబట్టనట్టు ఇక్కడ. వెంటనే ఆనందపరసుడైనటువంటి కోసలాధిపతి అనగా నగ్నజిత్ తన కుమార్తె నాగ్నజితిని అనగా సత్యనిచ్చి వివాహం చేశాడు. అటు తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క వివాహ కథల్లో ఈ కథకి మళ్ళీ కొంచెం విస్తారమే చెప్పాడు. ఏది? సత్య వివాహం. ఇక్కడ కోసల ప్రభు ఎంత ఆనందంగా పెళ్లి చేసి వాళ్ళని సాగనంపాడు. రకరకాల మంగళవాద్యాలు, మళ్ళీ వైభవంగానే వివాహం జరిపి, ఎందుకంటే రాజు కదండి కోసలాధీశుడు, అందుకు చక్కగా వైభవంగా వివాహం జరిపి పంపించారు. ఆ తర్వాత పరమాత్మ చేసుకున్నటువంటి ఇంకా 2 వివాహాలని కూడా 2 శ్లోకాల్లోనే పూర్తి చేశాడు వ్యాసదేవుడు. ఇక్కడ మూలం మనం తీసుకువెళ్తే ఎక్కువ కథా విస్తారం అక్కర్లేదు. ఎక్కడ విస్తరించాలి, ఎక్కడ క్లుప్తం చేసుకోవాలనే పద్ధతిని వ్యాసుడే సూచిస్తూ వెళ్తున్నాడు కనుక ఆ దారిలో వెళ్ళిపోదాం మనం ఇక్కడ. అలాగే కృష్ణుడికి మరొక మేనత్తున్నది. ఇవి తండ్రి సోదరి శృతకీర్తి, ఇవిడ కేకయ్య దేశపు రాణి, ఆమె కుమార్తె భద్ర. అలాగే సోదరులు కూడా ఆమెకు సంతర్ధనుడు మొదలైన వారు ఉన్నారు. వాళ్ళు కృష్ణ పరమాత్మని పిలిచి భక్తిగా మా అమ్మాయిని స్వీకరించవయ్యా అని భద్రనిచ్చి వివాహం చేశారు. భద్ర కేకయ్య దేశపు కుమార్తె. సుతాంచ మద్రాధిపతేర్లక్ష్మణాం లక్షణైర్యుతాం. అలా మద్రదేశపు రాజు బృహత్సేనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన కుమార్తె లక్ష్మణ శుభలక్షణములు కలిగినది. అటువంటి ఆమెను స్వయంవరంలో కృష్ణుడు స్వీకరించాడు. అంటే ఆమె కృష్ణుడిని వరించింది. స్వయంవరానికి వెళ్ళిన ప్రతిసారి వరించడం కోసం వెళ్ళి రాజధర్మంగా వెళతారని తెలుసుకోవాలి. ఇక్కడ రాజధర్మంగా వెళ్ళినప్పుడు ఎవరిని ఆమె వరిస్తుందో జరిగిన తర్వాత మిగిలిన రాజులు ఆశీర్వదించి వెళతారు. అప్పుడు రాజన్య లోకంలో అదొక సంప్రదాయం. ఆమె కృష్ణునే వరించింది, కృష్ణుడు ఆమెను చేపట్టాడు. ఇప్పుడు మొత్తం 8 ఎంతమంది? అష్టమహిషులు, మొత్తం 8 మంది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నాగ్నజితి, మిత్రవింద, భద్ర, లక్షణ, మొత్తం అష్టమహిషులు. అటువంటి నమస్కారం చేసుకున్న వాళ్ళందరినీ. మరి 16,000 మంది ఏంటండి? కొంతమంది 16,000 మంది అనగానే వెంటనే గోపికలు అంటారు. అంతకంటే అజ్ఞానానికి మరొక తార్కాణం లేదు, తెలుసుకోండి. 16,000 మంది గోపికలు కారు. ఎప్పుడు ఎక్కడ మీకు మాట వినబడ్డా ఇది అజ్ఞానం, తప్పు అని మీరే అనాలి. ఇక్కడున్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
16,000 మంది గోపికలు అక్కడ చెప్పలేదు. అసలు గోపికలు కోట్ల సంఖ్యలో ఉన్నారు తెలుసా. మనం చెప్పుకున్నాం అక్కడ యమునా నది సైకతల్లో ఇసుక రేణువులు ఉన్నాయో అన్నీ. పైగా ఎంత విస్తారం ఒక్కొక్క రాసమండలం, అందులో గోపికలు, ఎందరు గోపికలు అందరు కృష్ణులు, ఇరుకుతనం ఎక్కడా లేదు, అంత విశాలం. అది ఎక్కడుందంటే భౌమ బృందావనంలో లేదయ్యా, దివ్య బృందావనంలో ఉందన్నారు ఇక్కడ. అంటే మనం చూస్తున్న బృందావనాన్ని ఆవరించుకున్నటువంటి దివ్య బృందావనం ఏవేది ఉందో ఆ భూమిక అంటే అది ఎర్త్లీ ప్లేన్ కాదు, అభౌమమైనటువంటి ఒకనొక భూమిక. ఆ భూమికలోకి ప్రవేశించడం, రాసంలోకి వెళ్ళడం, ఆ భూమిక మానవీయమైనటువంటి లెక్కలకు అందదు. అందుకే 16,000 లెక్కలేదు గోపికలకి, అనంత సంఖ్యాకంగానే వాళ్ళు ఉన్నారు. భగవానుడు వాళ్లతో విహరించడం కనుక 16,000 మంది గోపికలు అనే మాట శుద్ధ తప్పు, తెలుసుకోండి ఇక్కడ. కానీ పరమాత్మ 16,000 మందిని వివాహం ఆడబోతున్నాడు ఇప్పుడు తర్వాత కథలో, అది గ్రహిద్దాం. మొత్తం కళ్యాణ గోపాలం, ఇవాళ మొత్తం నిన్నటి నుంచి ఇవాళ వరకు కళ్యాణ గోపాల తత్వావిష్కారం అని పేరు పెట్టుకుంటూ మనం వెళ్ళబోతున్నాం కనుక ఇంద్రేణ హృత ఛత్రేణ హృతకుండల బంధున. ఒకప్పుడు ఇంద్రుడి ద్వారకు వచ్చేట. ఇదివరకు వీళ్ళందరూ ఏదైనా కష్టం వస్తే వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు, ఏకంగా ఇప్పుడు ఇక్కడికో వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు కనుక వాళ్ళే వస్తున్నారు. కృష్ణుడు ఎక్కడుంటే అదే వైకుంఠం, అదే ఆయన వద్దకు వచ్చారు. అలా ఒకసారి ఇంద్రుడు వచ్చి, భౌమాసురుడైన రాక్షసుడున్నాడయ్యా, అతని వల్ల మేము చాలా కష్టాలు పడుతున్నాం. వాడు స్వర్గంపై కూడా దండయాత్రకు వచ్చి కొన్ని విలువైన వస్తువులు పెట్టుకెళ్ళిపోయాడు, అంతే. మమ్మల్ని పెద్ద హింసించలేదు, ఎందుకు నువ్వున్నామనేటువంటి భయంతో ఏమో మొత్తాన్ని విలువైన వస్తువులు కొన్ని పట్టుకెళ్ళిపోయాడు. వరుణుడి ఛత్రం తీసుకెళ్ళాడు. అలాగే మా అమ్మ అదితీదేవి యొక్క కుండలాలు తీసుకున్నాడు. దేవతలకు పవిత్ర స్థానం ఉంది అక్కడ, మణిపర్వతం అని, ఆ పర్వతాన్ని అపహరించుకుపోయాడు. ఇది అతడు చేసినట్టు పని. అతను మేము నియంత్రించలేకపోతున్నాం, ఎందుకంటే అతడు కూడా ఒకప్పుడు వరాహతత్వం చేత భూమి ద్వారా కలిగిన ఒక సంతానమే వాడు, చూడండి ఇక్కడ. కానీ అసురుడుగా ఉండి లోకంటకుడయ్యాడు, ఇవన్నీ అపహరించుకుపోయాడు. వాడికంటూ వాడు ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు, ప్రాగ్జ్యోతిషపురం అనేదాన్ని. దాన్ని ఎన్ని రకాలుగా పెట్టాడంటే, ఆ నగరం చుట్టూ అనేక రకాలైనటువంటి పర్వతాలు, ఆయుధాలు ఇవన్నీ పెట్టాడంటే ఎవరు దాడి చేయడానికి వీలు లేకుండా పర్వతములకు దుర్గముగాను. అదేవిధంగా ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలను కొన్ని చోట్ల పెట్టాడు. అగట్ట, మరొక చోట అగ్నివలయం, మరొక చోట వాయువలయం, ఎన్ని పెట్టాడు చూడండి. ఇవి దాటుకుని వెళ్ళడం మహా కష్టం. అటువంటివన్నీ పెట్టి తర్వాత భయంకరమైనటువంటి ఒక మిత్రుడున్నాడు వాడికి, ముర అనే పేరు కలిగిన వాడు. వాడు మొత్తం నగర రక్షణత చేసుకుంటూ ఇటువంటి ప్రణాళికలన్నీ వేయగలడు. మాయాయుద్ధ విశారదుడు వాడు. 10,000 పాశాలతో ఈ నగరం చుట్టూ ఒక బంధనం ఏర్పాటు చేశాడు. అవి తెంచుకుని వాడు రాలేరు. ముర పాశాయుతైర్ఘోరై దృఢై సర్వతావృతం. అటువంటి అయుతై పాశై 10,000 పాశములు బంధించుంచాడు. అవి దాటుకు వెళ్ళి వాడిని కొట్టడం మహా కష్టం. ముందు ఆ మురాసురుడిని ఎదుర్కోవడం కష్టం, ఇవి దాటడం కష్టం, మురాసురుడిని ఎదుర్కోవడం కష్టం. భౌమాసురుడు ఆ వెనకాలంటాడు. భౌమాసురుడి పేరే నరకాసురుడు. భూమి యొక్క పుత్రుడు గనక భౌమ అని చెప్పబడుతున్నది. భౌమాసురుడు ఒక విధంగా చెప్పాలని కథని జాగ్రత్తగా పరిశీలిస్తే, అధునాతన సాంకేతిక విద్య తెలిసి భాగవతం భారతం చదివితే ఇంకా అద్భుతంగా అర్థమవుతాయండి మనకి. ఇక్కడ జరిగినది ఒక స్టార్ వార్, కృష్ణుడికి వాళ్ళకి జరిగినది తెలుసుకోవాలి. ఒక యాస్టరాయిడ్, భూశకలం, భూపుత్రుడు కదా, ఆలోచించండి. దాని తయారయ్యి మరొకటి తయారు చేశాడు ప్యారలల్గా. భూమికి ప్రమాదకారిగా ఉండేటువంటి ఒకటి తయారు చేసుకున్నాడు. దాని ద్వారా లోకకంటకుడిగా మారాడు. అటువంటి వాడు. అందుకు భౌమాసురుడు అని చెప్పేటప్పుడు ఇది భూమి యందు జరిగినట్టు కనబడుతున్న కథ అయినా ఇది కొంచెం అంతరిక్షానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవహారమే. అందుకే ఆ పాశాలు పెట్టడం, వాయుమండలాలు పెట్టడం, అగ్నిమండలాలు పెట్టడం సంకేతం తెలుసుకోవాలి. అయితే అప్పటి పరిభాషలు, అప్పటి పరిస్థితుల్లో అప్పటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వ్యాసుడు రాశాడు. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతూ ఉంటుంది అని చెప్పాడు మహానుభావుడు. తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఇది పాపములు పోగొట్టుకొనుటకు, పరలోకం పొందుటకు పనికొచ్చే ఒకానొక గ్రంథం కాదు మనది, తెలుసుకోండి ఇక్కడ. మనం సంపూర్ణమైనటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల సృష్టి రహస్య విజ్ఞానాలు అందించే గ్రంథాలు భారతీయ ఋషులిచ్చినవన్నీ కూడా. వీటికి మత గ్రంథాలనే నిర్వచనం సరిపోదు, తెలుసుకోండి ఇక్కడ. మతాలు అవసరం లేని జ్ఞానం ఇక్కడ ఉన్నది, తెలుసుకోండి ఇక్కడ. మతం చాలా పరిమితి, చాలా సంకుచితం. దాన్ని మించిపోయినటువంటి అద్భుతమైన విజ్ఞానము, వేదాంతము, ఆధ్యాత్మికత కలగలిగిన ఒకానొక విస్తృత ధర్మానికి మనం వారసులం, విజ్ఞానానికి మనం వారసులం. ఇది తెలుసుకోండి. ఈ సూచనలు గ్రహించినా చాలు తెలిసిపోతుంది. ఇచ్చే శబ్దాలు బట్టి గ్రహించవచ్చు ఇక్కడ. అటువంటి పైగా ఇతర పురాణముల సహాయం కూడా ఇక్కడ మనం తీసుకుంటే, ఆ ముర అనే వాడికి కొన్ని వరాలు ఉన్నాయి. ఎవడు వాడిని ముట్టుకున్న దెబ్బతింటట.
అటువంటి వాడు కనుక వాడిని కొట్టాలంటే ముట్టుకుని కొట్టలేరు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయా రహస్యాలని పరమాత్మకు తెలుసు, అది వేరే విషయం. అటువంటి వాడి పాలనలో ఉన్నప్పుడు మేము వెళ్ళి వాడిని కొట్టలేకపోతున్నాం. భౌమాసురుడు అంత భయంకరంగా తయారయ్యాడు అంటే సరే నేను వెళ్తానన్నాడు స్వామివారు. ఆయన కృష్ణ పరమాత్మ ఇక్కడ బయలుదేరిన తీరు వేరు. తన రథంలో వెళ్ళలేదు. ఎందుకంటే ఏ అంతరిక్షమైనా సంచరించగలిగే ఆయనదైనటువంటి ఒక వాహనం ఉంది. స్మరించాడంతే వచ్చాడు వాడు. ఇది పూర్వపవతారంలో నాగపాశాలు బంధించినప్పుడు తనంత తాను వచ్చి విముక్తం చేయగానే ఎవరు నువ్వు అన్నాడు. అనగా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుని యుద్ధమయ్యకు తెలుస్తుందని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కాదు, ఇలా తలంచుకుంటూ వచ్చాడు ఆయన. గరుత్మంతుడండి ఆయన వచ్చాడు. సభార్యో గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ. తన భార్యతో కలిసి ప్రాగ్జ్యోతిష, ప్రాక్ జ్యోతిష, ఈ శబ్దములు కూడా చూడండి. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో అస్సాం ప్రాంతాల్లో ఉన్నటువంటిదే. ప్రాక్ జ్యోతిష శబ్దముల్లో కూడా జ్యోతిష్ శబ్దం కూడా మనకేం తెలుస్తుందో అర్థమవుతుంది. అటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి స్వామివారు భార్యతో కలిసి వెళ్ళాడు. ఎవరావిడ? సత్యభామ. ఎందుకు సత్యభామతో వెళ్ళాడనే కథ కూడా మనం తెలుసుకునే అవసరం ఉన్నది. మొట్టమొదటిగా స్వామివారు ఏం చేశారంటే తన యొక్క గదని ప్రయోగించాడు. ఈ గద ఎలా చేసిందంటే ముందు ఉన్న ఆవరణలని ఛేదించుకు వెళ్ళి 10,000 పాశాలని తెంచిందండి. సామాన్యమాది కౌమోదకి స్వామివారి చేతిలో ఉన్నటువంటి ఆ గద తెంచుకు వెళ్ళింది. ఎప్పుడైతే ఇవన్నీ తెంచుకు వెళ్ళిందో ఆ ముర లోపల ఎక్కడో ఉన్నాడు. వాణ్ణి మేల్కొల్పాలని శంఖనాదం చేశాడు కృష్ణ పరమాత్మ. శంఖనాదేన యంత్రాన్ని హృదయాన్ని మనస్వినాం ప్రాకారం గదయా గురువ్యా నిర్విభేద గదాధర. ఒకేసారి రెండింటిని భేదించాట. గదతో పాశముల్ని భేదించాడు, శంఖనాదంతో శత్రువుల గుండెల్ని భేదించాడు అన్నారు ఇక్కడ. శంఖనాదం వినగానే పాంచజన్య ధ్వనిం శృత్వా యుగాంతాసని భీషణం. యుగాంతంలో వచ్చే పిడుగు చప్పుళ్ళులాగున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్య శంఖనాదాన్ని విన్నటువంటి మురాసురుడు నిద్రిస్తున్నవాడు ఒక్కసారి లేచాడు. వాడికి 5 శిరస్సులండి. పంచశిరా జలహాత్, 5 శిరస్సులతో లేచాడు. లేచి త్రిశూలం పట్టుకుని వస్తున్నాడు. ఆ త్రిశూలం తిన్నగా పట్టుకొచ్చి గరుత్మంతుడి మీద వేసేట. ఆయన ఎదుర్కొనడం సామాన్యం కాదండి. మరి ఇంతవరకు సుదర్శనం దాని ప్రతాపం చూసాం. ఇవాళ గరుత్మంతుని ప్రస్తావన చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో మరీ గరుత్మంతుని స్మరించాలి. ఎందుకంటే విషాహార దైవం గరుత్మంతుడు. మనం తింటున్నది విషం, తాగుతున్నది విషం, విష సంస్కృతిలో జీవిస్తున్నాం. అవునా లేదా? అందరికీ తెలుసు. పూర్వం ఎక్కువ కూరగాయలు పళ్ళు తినండి ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇప్పుడు అవి తింటే విషాలేని అందరికీ తెలుసు. అవి ఎలా పండిస్తున్నారో తెలుసు. అయినా మనం అవే తింటాం. తెలిసి పాడైపోతున్న జీవుల్నే కలియుగ జీవులు అంటారు, అందులో భారతీయులు అంటారు. అది తెలుసుకోండి. ఎందుకంటే ఉత్తమమైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తాం, మనం మాత్రం విషం తింటూ బతుకుతూ ఉంటాం. ఇది ఏమనంటే అభివృద్ధి ఏమిటో. సరే ఎందుకులేండి మళ్ళీ వేరే వెళ్ళేవని మాట తెచ్చుకోవడం. ఇలాంటి విషపూరిత కాలంలో బ్రతుకుతున్న మనం గరుత్మంతుని నమస్కరించుకుంటే ఆ విషమయమైనవన్నీ తీస్తాడు. కనీసం విషభావాలు లేకుండా నేను చేస్తాడు. అమృతస్వరూపుడైనటువంటి గరుత్మంతుని నమస్కారం చేసుకుందాం. ఆ మహానుభావుడు రెక్కలు అల్లార్చుతూ రాగానే ఇతడు వేసిన త్రిశూలం ఏం చేయలేదు. అంతే కదా, పరమాత్మ ఒక్కసారిగా తన గదా ప్రయోగం చేశాడు. పైగా అతడు గద తీశాడు. కానీ అతడు తీసిన గదని పరమాత్మ యొక్క గద ముక్కలు చేసినది కౌమోదికి. ఇలా ఆయన ఆయుధాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో చూపిస్తున్నాడు. అతను అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తుంటే తన శార్ంగధను గురించి రకరకాలైన బాణాలను ప్రయోగిస్తున్నాడు. మీరు మొదట నుంచి సుమారు 3-4 రోజుల నుంచి ప్రతాపకృష్ణమూర్తిని మనం చూస్తున్నాం, మర్చిపోవద్దు. మహావీరుడు కృష్ణ పరమాత్మ, వీరకృష్ణావతారం మనం చూడండి. ఇక్కడ ఎన్ని రకాలుగా విజృంభిస్తున్నాడో. 7 వృషభాలను నియంత్రించడం కూడా వీరత్వమే కదా. కానీ కృష్ణుల్లో ఆ వీరత్వం అనేది మాటిమాటికి కృష్ణుని వీరలీలలు అనే ప్రస్తావన మనకు చూపిస్తున్నాడు సుఖయోగేంద్రుడు. అది మనం స్మరించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉద్యమ్య బాహూనభితావతో జిత శిరాంసి చక్రేణ జహార లీలయా అజిత. అజితుడైన కృష్ణుడు అన్నాడు. ఆయన పేరే అజితుడు. వరాహస్వామి అవతారాలను కూడా చెప్పుకున్నాం మనం. ఆయనకు ఓటమే లేదు. కృష్ణుడు వెళ్ళాడంటే ఓటమి లేదు. కృష్ణుడికి ఓటమి లేదు. కృష్ణుడు నమ్మిన వారికి ఓటమి రాదు. ఈ మాట ఎప్పుడు తెలుసుకోండి. ఇక్కడ ఎవరయ్యా? మా పాండవులైన దర్శనం. విజయుడికి ఆ విజయుడనే పేరు సార్థకమైంది కృష్ణుని ముందుంచుకున్నప్పుడే. అది మర్చిపోరదు మనం. అందుకే అజిత శిరాంసి చక్రేణ జహారలీలయ. తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. మురాసురుడు తల తెగిబడింది. వెంటనే మురాసురునికి పుత్రులు 7 ఉన్నారు. ఈ పేర్లన్నీ జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా అంతరిక్ష సంబంధమైన జ్యోతిర్మండల విశేషాలు చెప్తుంటాయి. అలా అంతరిక్షంలో ఉద్బుద్ధమయ్యే ఒక శబ్దస్వరూపం ఏది ఉందో వాడి పేరు మురా. దీని నుంచి మురాజా నాదం కూడా మనకి
వస్తున్నది గమనించండి. ఇక్కడ వాళ్ళ పేర్లు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసువు, వసువు, నభస్వంతుడు, అరుణుడు. 7 పేర్లు. అంటే వీడు ప్రత్యేకంగా తయారు చేసిన కృత్రిమమైనటువంటి అంతరిక్ష వ్యవస్థ. ఇదంతా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే భౌమాసురుడు అనే పేరు ద్వారా మనం ఆలోచిస్తే ఈ సంకేతాలు గ్రహించవచ్చు. వాళ్ళందరూ విజృంభించి వచ్చారు. వీళ్ళందరికీ నాయకుడు ఎవరయ్యా అంటే పీఠుడు అనే సేనాపతి ముందున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ అవలీలగా వారందరినీ కూడాను సంహరించి యమపురికి పంపించాడు. ఆ తర్వాత తమ సైన్య బలంతో విజృంభించాడు నరకాసురుడు. వచ్చేటప్పటికల్లా ఆ సైన్యం సామాన్యమైనది కాదు, మహాసైన్యంతో వచ్చాడు. కానీ చిత్రం, ఆ సైన్యమంతా గరుత్మంతుడు రెక్కల విసురికి నశించిందయ్యా అన్నాడు. గరుత్మత హన్యమానాస్తుండ పక్ష నఖైర్గజాహ. గరుత్మంతుడి యొక్క గోళ్ళు, ఆయన యొక్క ముక్కు, ఆయన రెక్కలు, వీటితో ఆసురులందరూ కూడా సంహరింపబడ్డారు. ప్రాణాలు దక్కించుకోవడం కోసం కొంతమంది లోపలికి పారిపోయారు. అప్పుడు ఇంక విజృంభించి నరకాసురుడు ఒక్కడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణ పరమాత్మ అవలీలగా తన సుదర్శన చక్రంతో నరకాసురుని సంహరించాడు. అంతే. ఇక్కడ ఇది చెప్పగానే ఏంటండి మరి సత్యభామ చంపింది కదా అనుకుంటారని నాకు తెలిసి. నన్ను ఏం చేయమంటే అలా అలవాటు చేసేసారు మనకి. ఇంతే ఉందండి మూలంలో. కానీ ఈయన యుద్ధం చేస్తున్నప్పుడు అంత వర్ణన. వెంటనే నేను కొంతసేపు అయిపోయింది కదా, నువ్వు కొంతసేపు యుద్ధం చేయని సత్యభామకి ఇచ్చట. వెంటనే సత్యభామ విజృంభించి యుద్ధం చేసిందిట. మన తెలుగు భాగవతంలో మాత్రం సత్యభామ యుద్ధం చేసింది. కానీ వ్యాస భాగవతంలో లేదు, సత్యభామ యుద్ధం లేదు, విష్ణు పురాణంలో లేదు. కొండకుచో హరివంశంలో వర్ణించారు అని ఉన్నా సత్యభామ యుద్ధం చేసిందని వర్ణించారు. కానీ కృష్ణుడు సత్యభామ సంహరించిందని చెప్పలేదు అక్కడ కూడా. ఏ పురాణంలో కూడా సత్యభామ నరకాసురుని సంహరించినట్టు లేదు. కానీ మన దీపావళి వస్తే ఇప్పటికీ అదే కథ పట్టుకు వెలగబెడుతూ ఉంటాం, మనం ఏం చేస్తూ ఉంటాము. కానీ సత్యభామ పాపం ఉంది పక్కన, అంతేగాని ఆవిడ యుద్ధము చెయ్యలేదు, నరకాసురుని సంహరించను లేదు. కృష్ణ పరమాత్మయే యుద్ధం చేశాడు, కృష్ణ పరమాత్మ సంహరించాడు. ఇవి సాక్షిభూతంగా ఉంది. ఎందుకంటే ఇటు నుంచోట ఆయనకు చోటుకి వెళ్ళబడుతున్నాడు. అలా మన పని చూసుకుని అలా విజిటింగ్కి వెళదాం కనుక నువ్వు రా అని తీసుకెళ్ళాడు ఆవిడ. అంతే. ఎందుకంటే ఇటు నుంచి ఇంద్రనగరానికి వెళ్తారటండి. ఆవిడకి చూడాలనుంది ఇంద్రనగరం, స్వర్గం, అక్కడున్న ఉద్యానవనాలు ఆవిడ చూడాలనుకుందిట. అయితే తోవలో నరకాసుడి పని పూర్తి చేసేసి అలా వెళదాం పద, ఎందుకంటే మళ్ళీ నేను వెనక్కి వచ్చి వెహికల్ తీసుకునేందుకు అలాగే వెళదాం. పై గరుత్మంతుడి వెహికల్ కనుక చక్కగా వెళ్ళొచ్చు. అది ఏ లోకానికైనా ప్రవేశించగలదు. ఇలాంటి ప్రణాళికతో వచ్చింది ఆవిడ. అంతేగాని ఆవిడ పాపం ఏ యుద్ధం చేయలేదు. అంతా కృష్ణ పరమాత్మ యొక్క నిర్వహణే. ఇది తెలుసుకోవాల్సింది. పైగా కృష్ణుడి యొక్క మహావీర తత్వంలో ఈ నరకాసుర సంహారం కూడా అంత విశేషం. నరక అంటే ఏంటో కాదు, నరాన్ క్రందయతే ఇది నరక, జీవుల్ని ఏడిపించేవాడు. ఇది అర్థం. ఇక్కడ దుఃఖకారణమైన తత్వమే వేదాంతపరంగా మీరు అన్వయించుకోవచ్చు ఇప్పటివరకు అందని సంకేతాలతో. కనుక ప్రజలకు దుఃఖం అనేది లేకుండా చేసేవాడు కృష్ణుడు. దుఃఖం కారణమేదో దాన్ని తొలగించేవాడు కృష్ణుడు. వేదాంత భాషలో అన్ని దుఃఖాలకు కారణం ఒక్కటే. సంతోషించాలండి, ఎక్కువ కారణాలు చెప్తే ఎలా తొలగించుకుంటామని భయం. ఒకటే కారణం అంటే అవిద్యయేవా, మరొకటి కాదు ఇక్కడ. కానీ దానికంటే నరకం మరొకట్లేదు. దాన్ని కొట్టాలంటే కృష్ణుడే రావాలి, అది కలిగించారు. ఈ లోపల గోల చాలా ఉంటుంది, అది కొట్టడానికి మధ్యలో వచ్చే రకరకాల 5 తలల పాము గోల. అంటే ప్రాణాయామాది విద్యల ద్వారా ప్రాణ నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ, ఇవన్నీ చేసేవాళ్ళు అవిద్యను కొట్టడం అని సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చెప్పుకుంటేనే భాగవత పరమార్థం కూడా అందుతుంది. కానీ ఎక్కువ చెప్పకుండా సంకేతంగా మాత్రం ఇస్తాం. నరక శబ్దానికి అర్థం ఇప్పుడు తెలిసింది కదా. ఏడిపించే లక్షణం కలిగిన వాడు దుఃఖప్రదాత అని అర్థం. దుఃఖప్రదాతిని సంహరించేవాడు ఆనందస్వరూపుడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయనది సంహరించగానే మనకు ఆనందం. అది దీపావళి. కనుక దీపావళి అంటే ఎవరి విజయం? మా కృష్ణ పరమాత్మ విజయం. ఇదే సమయంలో చిన్న రహస్యం ఏంటంటే, కృష్ణావతారం ముందు కూడా నరక చతుర్దశి ఉంది, తెలుసుకుంది. దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే నరకం ఎప్పుడు ఉంది కదా. కనుక నరకంలో పడకుండా యమాది దేవతలను ఆరాధించడానికి ఆ పక్షంలో వచ్చేటటువంటి భవ్యమైన చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. తదనంతరం దీపావళి. అది తర్వాత కృష్ణ పరమాత్మ అవతారం తర్వాత దానికి ఆ పేరుకి మరొక సార్థకత వచ్చిందే తప్ప అప్పటి నుంచి మొదలు కాలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పిల్లలకి చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అప్పటి నుంచే నరక చతుర్దశి మొదలైందని కాదు, పూర్వకాలం నుంచి ఉన్నది ఇక్కడ. నరక అనే మాటకి జీవుల్ని ఏడిపించినది అని అర్థం చేసుకుంటే దుఃఖ నిర్మూలకుడైన పరమాత్మ నమస్కారం చేసుకుందాం. అపాహరద్ గజస్థస్య చక్రేణ క్షురణేమినా. గజంపై కూర్చుని యుద్ధం చేస్తున్న నరకాసురుణ్ణి గరుడోపరి నారాయణుడు సంహరించాడు. దానితో దేవతలు కుసుమృష్టి కురిపించారు. అప్పుడు భూదేవి వచ్చి స్తోత్రం చేసింది. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర
భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మన్నమోస్తుతే భూకృత కృష్ణస్థుతి చాలా విశేషమైనది. ఎందుకంటే కొడుకుని చెప్పినందుకు తల్లి వచ్చి స్తుతిస్తోందిటండి. కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గొప్ప మాట అన్నారు. ఏ తల్లిన పుత్రశోకం తట్టుకోలేదు, కానీ లోకకంటకుడు పుత్రుడైనప్పుడు ఆ పుత్రుని సంహరించేందుకు సంతోషించింది కనుక ఆ తల్లి త్యాగం చాలా గొప్పది అని చెప్పారు పరమాచార్య వారు. చాలా గొప్ప మాట చెప్పారు. అది భూదేవి. కనుక భూదేవి లోకకంటకుడు సంహరింపబడ్డందుకు సంతోషించింది. అంతేగాని నా పుత్రుని చంపుతావా అనలేదు, ఇక్కడ స్తుతించింది. అంతేకాదు, నా పుత్రుడైనా సరే ధర్మం కోసం వాడిని సంహరించవచ్చు, కావాలంటే నేనే సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాను అని చెప్పి భూలక్ష్మి అంశ అయిన సత్య అక్కడే ఉన్నది సత్యభామ. అది రహస్యం. ఆవిడ అక్కడికి తీసుకెళ్ళడానికి కారణం అది. అంతే, ఆ విధంగా అక్కడ నిలబడి ఉన్నది. మొత్తానికి నరకాసుర సంహారం జరిగింది. ఇప్పుడు పూర్ణ భూమాత అక్కడుంటే భూ అంశ రూపమైనటువంటి ప్రస్తుత రూపమైన సత్యభామ ఆయన ప్రక్కన ఉన్నది. ఇక్కడ మొత్తాన్ని స్తుతించింది ఆ తల్లి. తర్వాత నువ్వు ఇలా వెళ్ళిపోతే లాభం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని నువ్వు సుస్థితం చేయాలి, సుస్థిరం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. పూర్వం యుద్ధాలు ఎలా జరిగేవంటే రాజుకు రాజుతో శత్రుత్వం, రాజ్యాన్ని నేను చేసేవాళ్ళు కారు. ఇప్పుడు ముందు దేశాలను ధ్వంసం చేయడం అనేటువంటి రాక్షస నాగరికత కంటే భయంకరమైన నాగరికత చుట్టూ ఉన్నది కొన్ని శతాబ్దాల నుంచి. అవునా లేదా చెప్పండి. ఇక్కడ రాజుకు రాజుతో యుద్ధం, కానీ ప్రజాసామాన్యానికి ప్రమాదం కలగకూడదు. అది ప్రణాళికలో ప్రధానమైన అంశం. కనుక ఇప్పుడు లోకకంటకుడు కనుక వాళ్ళని సంహరించావు, కానీ ఇక్కడ ఈ రాజ్యాన్ని సువ్యవస్థితం చేయాలి. అతడి వల్ల జరిగినటువంటి దుర్మార్గాలు తొలగాలి. ఇప్పుడు అతడి యొక్క పుత్రుడిని నువ్వే పట్టాభిషేకం చేసి వెళ్ళాలి. ఇది భూదేవి చెప్పింది. భూదేవి చెప్పినట్టు చేశాడు ఆయన. ఆ పుత్రుడు భగదత్తుడు. ఆయనకి ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా చేశాడు. ఆ తర్వాత నరకాసురుడి చేత బంధింపబడ్డటువంటి రాజకన్యల యొక్క చెరలు విడిపించాడు పరమాత్మ దగ్గరుండి. భూదేవి పక్కన ఉందండి ఆ సమయంలో. వాళ్ళు ఎంతమంది అంటే తత్ర రాజన్య కన్యానాం షట్సహస్రాధికాయుతం 16,000 మంది రాచకన్యలు వివిధములైనటువంటి రాజ్యాల నుంచి అపహరించుకు తెచ్చుకువచ్చి బంధించాడు నరకాసురుడు. కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ చెరలు విడిపించాడు. విడిపించి వాళ్ళందరికీ నమస్కారం చేసి అంటుంటాడు ఏంటంటే, మీరు రకరకాల దైన్య స్థితులను అనుభవించారు, మీ నెలవుల నుంచి దూరం అయ్యారు, ఇక్కడ బంధింపబడ్డారు బహుకాలం నుంచి. మళ్ళీ మీకు క్షేమంకరమైన స్థితికి చేర్చవలసిన బాధ్యత నాది. మీకు ఏది క్షేమంకరమో చెప్పండి, అక్కడికి తీసుకువెళ్తాను. మీ బంధువుల గృహాలు కానీ లేదా పుట్టిళ్ళు కానీ మీకు ఏది క్షేమంకరమో చెప్తే అక్కడికి నేను క్షేమంగా తీసుకువెళ్తాను అనగానే వాళ్ళందరూ కూడబలుక్కొని ఒకటే మాట అన్నారు, నీకంటే క్షేమంకరమైనది మరొకటి లేదు. ఇది చెప్పారు ఇక్కడ. భూయాత్పతిరయం మహ్యం ధాతా తదనుమోదతాం. పైగా వాళ్ళందరూ కృష్ణుని చూడగానే ఈయనే నాకు భర్త అవ్వాలి, భగవంతుడు నా కోరిక నెరవేర్చుగాక అనుకున్నట. ఎవరు? 16,000 మందిని. అదే చెప్పారు. వెంటనే పరమాత్మ భూదేవిని చూశాడు. అనుగ్రహించవలసినటువంటి బాధ్యత నీదే కృష్ణ అన్నది భూదేవి. ఇంక దీని ప్రకారం చేయాలి కదా. సరే, వీళ్ళందరినీ ముందు క్షేమంకరంగా ద్వారక్కి పంపించాడు పరమాత్మ. అదేవిధంగా ఐరావతం వంశానికి చెందినటువంటి 64 ఏనుగులు ప్రాగ్జ్యోతిష పట్టణంలో ఉంటే వాటంటి క్షేమంకరంగా ద్వారక్కి తరలించాడు. ఆడ తర్వాత భూదేవి అతడు దాచిపెట్టినటువంటి అదితిదేవి యొక్క కొండలములు, వరుణ్ణి ఛత్రము ఇత్యాది ద్రవ్యములు ఏమున్నాయో అవి కృష్ణ పరమాత్మకు చూపించగానే వాటిని తీసుకుని సత్యభామ సహితుడై గరుత్మంతునిపై ఆయన ఇంద్రలోకానికి చేరుకున్నాడు. ఇక్కడ ఆ ఇంద్రలోకానికి చేరుకుని ఇంద్రుడికి ఇవ్వగానే ఇంద్రుడు సచీదేవితో కలిసి కృష్ణ పరమాత్మను పూజించాడు. పూజించి వస్తూ వస్తూ నీ తోటలోకి వెళ్తానన్నాడు. సరే వెళ్ళిన ఆయన అన్నాడు. నందనవనంలోకి వెళ్ళగానే అక్కడ కల్పవృక్షాన్ని చూసింది సత్యభామ. ఇది మన దగ్గరుంటే బాగుంటుంది కదా అన్నది. ఇక్కడ ఇది ద్వారకలో. అవునా, సరే తీసుకుందాం అన్నాడు. మట్టితో సహా వేళని పెకలించాడు. అక్కడున్న మట్టితో సహా పెకలించి తీసుకువెళ్తుంటే ఇంద్రుడికి కోపం వచ్చింది. నా నందనవనంలో కల్పవృక్షం తీసుకెళ్తామని యుద్ధానికి వచ్చేట. వెంటనే కృష్ణ పరమాత్మ ప్రతాపం చూపించి ఇంద్రుడిని అణచివేసిన వెంటనే మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన తీసుకువెళ్ళిన ఆయన అన్నాడు. ఆ పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి ద్వారకలో పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఇది అంతేగాని పారిజాతాపహరణం, నారదుడు రావడం, ఒక కుసుమం తేవడం, రుక్మిణికి ఇవ్వడం, అది సత్యభామ అలగడం, ఇలాంటి పనికిమాలిన కథ అంతా ఎవడు బుద్ధికో పుట్టిందే తప్ప భాగవతంలో లేదు. ఇది తెలుసుకోండి. పారిజాతం ఎలా వచ్చిందో తెలిసింది కదా. పారిజాతం సమధృత్య భామావరా అంగణస్య ప్రాంగణే. ఆ అంగనాయా ప్రాంగణే, ఆమె యొక్క ప్రాంగణంలో పెట్టినప్పుడు కృష్ణ పరమాత్మకు నమస్కారము అని అంటారు ఇక్కడ.
అటువంటి పారిజాతాన్ని తీసుకువెళ్ళాడు. ఇక్కడ ఒక రహస్యమైన మాట చెప్తూ చెప్తూ కంఠోక్తిగా అంటాడు సుఖయోగేంద్రుడు. యయాచ ఆనమ్య కిరీటకోటిభి పాదోస్పృశన్నచ్యుతమర్థ సాధనం సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహాన్ అహోసురాణాంచ తమో ధిగాఢ్యతాం. చాలా గొప్ప మాట అన్నాడు. ఒకప్పుడు పాదాల మీద ప్రార్థించిన ఇంద్రుడు ఆయన వల్ల మళ్ళీ పోయిన ద్రవ్యములు సంపాదించుకున్న తర్వాత కూడా పరమాత్మ దగ్గర మా తోటలో ఉన్న ఐశ్వర్యం తీసుకుపోతున్నాడని యుద్ధానికి దిగాడంటే సంపదనే అహంకారం చూపుని కప్పేస్తుంది కదా అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. సంపద్గర్వం అంత గట్టిది. దెబ్బలు తగులుతుంటే బుద్ధి రాదండి. అది ఎంత ఆశ్చర్యమో. లేకపోతే కొన్ని ఉపదేశాలు వింటున్నప్పుడు వీళ్ళు రేపటి నుండి మారిపోతారేమో అని భ్రాంతి చెందుతుంటాడు చెప్పినవాడు. కానీ వాళ్ళు ఏమి నిరాశపడతారు. మరుసటి రోజు మళ్ళీ యథాతథంగా ఉంటారు, కానీ ఏం మారరు. ఎందుకంటే తెలియకనా ఆయన చెప్పబోతే వీడు చెప్పగలడు తిరిగి ధర్మం అన్నీ తెలుసు, కానీ మారడు. దానికి ఏం చేస్తాం? కనుక ఈ అభిమానం అనేది అంత ప్రమాదకరం. అందుకే దేహాభిమానం కానీ దేహంతో సంపాదించుకున్న సంపదాభిమానం కానీ ఎంత ప్రమాదకరులండి తెలుసుకోండి. ఇక్కడ ఈ విషయాన్ని ఈ విధంగా చెప్పి అథో ముహూర్త ఏకస్మిన్, ఇప్పుడు తిరిగి ద్వారకు వచ్చాడు కదా ఆయన. వచ్చేసిన తర్వాత ఆ 16,000 మందికి న్యాయం చేయాలి. అది మీ ఇళ్ళల్లో మీరు ఉండండి, నేను క్యారేజీలు పంపిస్తుంటాను అనడం కాదు కదా. ఇక్కడ ఆ 16,000 మందికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఒక మనుష్యుడు 16,000 మందిని వివాహం చేసుకుని నిర్వహించడం అనేది అసాధ్యం కదా. కానీ వాళ్ళందరూ ఈయన్నే పతిగా కోరుకున్నాక వాళ్ళందరికీ సువ్యవస్థ ఇవ్వవలసిన బాధ్యత కృష్ణునిదే. చూడండి, కృష్ణుని కారుణ్యం చూడాలి. పైపైన చూస్తే ఒకలా కనబడదు, కొంచెం ఆలోచిస్తే ఎంత మహానుభావుడు. ఎందుకంటే ఒక మహారాక్షుడి చేతి చెరలో బంధింపబడి బహుకాలం ఉన్నటువంటి రాజకన్యలు తిరిగి వెళ్తే వాళ్ళ గతి ఏమిటి? దుర్గతే లోకంలో. అలాంటి రాచకన్యలు, పరువు కల రాచకన్యలు దుర్గతి పాలు కాకుండా తాను ఆధారమై కాపాడేడంటే కృష్ణ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని ఒక్కసారి చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. స్త్రీజాతి మొత్తం కృష్ణ పరమాత్మకు నమస్కరించాలి. ఎందుకంటే స్త్రీ గౌరవం కాపాడాడు మహానుభావుడు ఇక్కడ. అయితే వాళ్ళని ఏదోలో బతకండి అని కాకుండా మనుష్య ధర్మం ప్రకారంగా 16,000 మందిని వివాహం చేసుకుని కాపురం చేయడం అనేది మానవుడికి సాధ్యం కాదు. ఈ కథలో వినడం కాదు, సాధ్యం కాదు. అందుకు పరమాత్మ ఏం చేశాడంటే మనుష్య ధర్మం లోటు లేకుండా జరగడం కోసం మాధవ శక్తిని తీసుకొచ్చాడు. మళ్ళీ సమన్వయం అంటే ఇక్కడ కనబడుతుంది. రెండింటిని భలే సమన్వయించాడు. మనుష్య ధర్మానికి మాధవ మహిమతో సమన్వయించడం మళ్ళీ చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక ఒక రాజధర్మ ప్రకారంగా ఆశ్రయించిన రాజకన్యలకి సుస్థిరమైన ఆధారాన్ని కల్పించాలి. తానే పతిగా భావించిన వారికి ఒక స్త్రీ ఇతని పతి అని భావించిన తర్వాత అన్యుడి వద్దకు వెళ్ళరాదు. ఇప్పుడు ఎలా చేయాలి? మనుష్యుడైతే పని చేయలేడు. కానీ మనుష్య ధర్మం చక్కగా పాటించడం కోసం మాధవ మహిమాశక్తిని తీసుకువచ్చి తానొక్కడు 16,000 రూపములు ధరించి 16,000 భవనాలలో 16,000 మంది రాచకన్యల్ని ఏకకాలంలో వివాహమాడాడు స్వామి ఇక్కడ. అథో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తా స్త్రియ యథోపయేమే భగవాన్ తావద్రూపధరో వ్యయ. అవ్యయ అనంతుడైన కృష్ణుడు ఎంతమంది రాచకన్యలో అన్ని రూపములు ధరించాడు. అమిత విహారుడీశ్వరుడనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నందుచు యథావిధితో వరించే భూవరా. కృష్ణ పరమాత్మ 16,000 మందిని పెళ్ళాడాడన్న మాట అంగీకరిస్తే ఎలా పెళ్ళాడాడో కూడా అంగీకరించాలి. అంతే కదా. ఒకవేళ అంగీకరించలేదు మొత్తం వదిలేయండి. మీరు నమ్మకపోతే మొత్తం వదిలేయండి. కానీ మేము విమర్శించడానికి తగినంత మాత్రమే నమ్ముతాం, మిగిలింది నమ్మము అంటే వాడు పాపాత్ముడు అంటారు. అంతకంటే మూర్ఖుడు మరొకడు లేడు. కనుక 16,000 మందిని కృష్ణుడు చేసుకున్నాడండి. ఆయన ఏకపత్ని వర్తుడు అంటే 16,000 మందిని 16,000 కృష్ణుడు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏకపత్ని వర్తుడు అవునా కాదండి? కానీ కృష్ణ పరమాత్మ ఏకపత్ని వర్తుడే. 16,008 మంది దగ్గర 16,008 రూపాలతోనే ఉన్నాడు. అందుకే ఎవరికి సపత్ని మాత్సర్యం లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. నమ్మితే మొత్తం కదా నమ్మండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ ద్వారకంటే అంతుంది, 16,000 మందికి బిల్డింగ్లు ఎక్కడ కట్టిస్తాడు అనే లెక్కలు ఉన్నవాడు వదిలేయండి. మన లెక్కలకు అందని శక్తి పేరు యోగ శక్తి. అది యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుని వద్ద మాత్రమే ఉంటుంది. దానితో చేశాడు. అందుకే అమిత విహారుడు అవ్యయ అనే మాటను తీసుకుని పోతన గారు ముందుగానే అమిత విహారుడు అని చెప్పారు. ఈ మాట పట్టుకుని తర్వాత వెళ్ళు.
అమిత విహారుడీశ్వరుడు అనంతుడు, వాడు మాత్రం ఒక్కడే. సమయం కూడా ఒక్కటే, ఆయన ఒక్కడు, లగ్నం ఒక్కటే. కానీ ఆయన 16,000 అయ్యాడు, లగ్నం ఒక్కటిగానే ఉంది. వాళ్ళు 16,000 మంది, 16,000 భవనాలు, 16,000 పద్ధతులు. అంటే మళ్ళీ వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, వాళ్ళు పుట్టింటి పద్ధతులు, దానికి తగ్గట్టు కూడా వ్యవహరిస్తూ స్వామివారు వివాహం చేసుకున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఒకరిని చూసి ఒకరు అసూయపడుతూ అక్కడికి వెళ్ళండి, వీళ్ళు అలుగుతూ వీళ్ళు వలుగుతూ ఉంటే 16,800 మంది నిభాయించుకునేప్పుడు కృష్ణుడు ఏమవుతాడు? అందుకే అలకలేమీ లేవు ఎక్కడా. మనం గ్రహించవలసిన అంశం ఇది. దానములందు సమ్మద విధానములందవలోక భాషణాహ్వానములందు ఒక్క క్రియనాల లితాంగుల కన్నిమూర్తులై తాననిశంబు కానబడి తక్కువ ఎక్కువ లేక ఉత్తమ జ్ఞాన గృహస్థ ధర్మమున చక్రి రమించ ప్రపూర్ణ కాముడై. పద్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. పోతన గారు అంత చక్కగా పెట్టారు. ఎందుకంటే మూలంలో కూడా స్వామివారు పూర్తిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటించారు అని విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ 16,008 గృహాలలో 16,008 కృష్ణులు గృహస్థ ధర్మం తూచా తప్పకుండా పాటించారట. అంటే స్వామి ఏ ఉపాధిలో ఉంటాడో దానికి తగ్గ ధర్మం చక్కగా పాటిస్తాడు. కానీ గృహస్థ ధర్మం విడిచిపెట్టకుండా అద్భుతంగా పాలిస్తున్నాడు. పైగా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడండి. నన్నే పాయడు, కృష్ణ పరమాత్మ ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు, నేను తప్ప ఆయనకి ఇంకెవ్వరన్నా ఇష్టం లేదు అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నట్ట. చూడండి ఇక్కడ. అంతేగా నేను తప్ప ఆయనకి అందరన్నా ఇష్టమే, నా మీద ఇష్టం లేదు ఏడుపుల్లో, నా మీదే ఆయనకి ప్రీతి అనుకుంటున్నట్ట. నన్నే పాయడు రాత్రులం దివములన్, ఎప్పుడు నా కళ్ళ ముందు ఉంటాడు, నన్నే అనుగ్రహిస్తాడు. అంటే అనుగ్రహిస్తే పరిపూర్ణమైన తృప్తి కలిగించేటట్టు అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ, ప్రీతి కలిగించేటట్టు. నన్నే కృపంచెందెడిన్, నన్నే దొడ్డగ జూచు వల్లభులలో, అందరిలో నన్నే గొప్పగా చూస్తాడు, అలా అనిపించాలండి. నాథుండు నా ఇంటనేయున్నాడంచు 16,000 తమలో నూహించి సేవించి రాయన్నుల్. వాళ్ళందరూ పరమాత్మకు నాపై ఎంత ప్రేమో. సరిగ్గా గృహస్థ ధర్మాలు అధ్యాయం గుర్తుందా? ఎప్పటిదో పాపం కాదు, ప్రహ్లాద చరిత్ర అయిన వెంటనే చెప్పుకున్నాం. విరక్త రక్తవచ్చరేత్. గృహస్థు, వివేకైన గృహస్థు ఇంట్లో ఎలా ఉండాలంటే, భార్యాపిల్లలు ఏమనుకోవాలంటే నేనంటే చాలా ఇష్టం అనుకునేటట్టు ఉండాలి, కానీ వీడికి ఎవరి మీద ఇష్టం ఉండకూడదు. అది అంటకుండా ఉండే పద్ధతి. అది మామూలు యోగ్యుడైన గృహస్థి అలా చెప్పినప్పుడు యోగీశ్వరుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. ఒక్కొక్కదా అన్వయించుకుంటూ వెళ్ళాలి. అందుకే స్వామి ఎలా ఉన్నాడంటే, ఉత్తమ జ్ఞాన గృహస్థ ధర్మమున. అద్భుతమైన మాట అండి. గృహస్థికి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ధర్మం ఉంటే పతనం కాడు. తెలుసుకోండి, ఇక్కడ పతనం కాడు, ఉత్తమ లోకాలకు వెళ్తాడు. జ్ఞానం కలిగి కానీ గృహస్థరం పాటించాడు అనుకోండి, పాపక్షయమై చిత్తశుద్ధి కలిగి మోక్షం లభిస్తుంది. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే జ్ఞాన గృహస్థి ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. గృహస్థుడే ఉంటూ కూడా బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు పరమాత్మ. అందుకే జ్ఞాన గృహస్థ ధర్మమున అనే మాట చక్కగా అందించారు పోతన గారు. పైగా మామూలు కాదు, ఉత్తమ జ్ఞాన గృహస్థ ధర్మమున చక్రి రమించ ప్రపూర్ణ కాముడై. అందుకే వారిని సేవించుకుంటున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, గాఢపతివ్రతత్వ పరిచర్యా భక్తి యోగంబులన్. 16,008 మంది కూడా గాఢమైన పతివ్రతా నిష్ఠతో అపారమైన భక్తి యోగంతో స్వామిని సేవిస్తూ కొలుచుకుంటున్నారు. పైగా ఒక్కొక్కరికి కూడా శతాధిక దాసీలు ఉన్నట్టు. కానీ కృష్ణుడి విషయంలో దాసీల చేత సేవ చేయించకుండా వీళ్ళే దాసీలే సేవ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ వాళ్ళని అనుగ్రహించాడయ్యా అని చెప్తూ ఒక రమ్యమైన ఘట్టం ఇక్కడ మొదలవుతుంది. మొత్తం కళ్యాణ గోపాలమూర్తి పూర్తయిందండి వాళ్ళ. ఏమిటా ఇన్ని రహస్యాలంటే ఆ రహస్యం చెప్పుకుందాం. మొట్టమొదటి ఎవరు మర్చిపోయారా? మహాలక్ష్మి పేర్లలో మొట్టమొదటి పేరుని చూసారా? అష్టోత్తర శతనామాలమ్మ. ప్రకృతిం వికృతిం విద్యాం. వెళదాం అక్కడ రుక్మిణీదేవికి ముందు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఈ సంకేతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వేదాంత పంచదశలో, అదేవిధంగా సర్వదర్శన సార సంగ్రహం మొదలైన గ్రంథాలు అందించినప్పుడు మహానుభావులైనటువంటి విద్యారణ్యుల వారు సాంఖ్యం గురించి చెప్తూ తన దర్శన శాస్త్రాల్లో ఒక మాట చెప్తారు. మనం కూడా కపిల గీత విన్నాం కదా, సరిగ్గా తెచ్చుకుందాం. అయితే తత్వాలను మనం వివేచన చేసేటప్పుడు ఆయా సందర్భాలు బట్టి రకరకాలుగా చెప్తారు. కొన్ని 36 అంటారు, కొందరు 24 అంటారు, కొందరు 8 తత్వాలతో తేల్చేస్తారు. వాటిని ఇంకా మైన్యూట్గా డివైడ్ చేస్తే ఇంకా వస్తాయి. కానీ సాంఖ్య ప్రకారంగా ప్రధానంగా తత్వములు ఇక్కడ చెప్తూ, మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త న ప్రకృతి న వికృతి పురుష షోడశకస్తు వికార.
ఇది సాంఖ్యం చెప్తుంది. ఇది ఉపనిషన్మతానికి విరుద్ధం కాదు. ఉపనిషత్తు షోడశ కళం పురుషం వేత్త అని చక్కగా చెప్తుంది. 16 కళలు కలిగిన పురుషుణ్ణి తెలుసుకో అన్నాడు. ఇక్కడ పురుషుడు పురములో ఉన్నవాడు. పురములో ఎన్నున్నాయి? 16 ఉన్నాయి. కానీ 16 కళలు కలిగిన పురుషుడు అంటే పురుషుడు కళలకు అతీతంగా ఉన్నాడు, కానీ పురుషుడి వల్ల కళలు పనిచేస్తున్నాయి. కానీ కళలు అంటే పురుషుని యొక్క చైతన్యము వేటి యందు ప్రసరిస్తోందో అవి కళలు. ఈ కళలన్నీ ఎవరి చుట్టూ ఉన్నాయో వాడు పురుషుడు. ఇప్పుడు అర్థమవుతోంది కదా ఇక్కడ. కనుక ఇప్పుడు మనం పురుషుడిని అర్థం చేసుకునే ముందు 16ని అర్థం చేసుకో అని చెప్తున్నాడు. ఇది 16కు ముందు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయట. చూడండి ఎలా చూపిస్తున్నాడు. మూల ప్రకృతి. దీని కొంచెం ఏకాగ్రత పెడితే ఎంత అందం కనబడుతుందో తెలుసుకుంది. ఇక్కడ మూల ప్రకృతి. సృష్టి అంతా ఏర్పడడానికి ముందు త్రిగుణములు సామ్య స్థితిలో ఉంటాయి. అంటే విశ్వమంతా ఏర్పడడానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా ప్రాథమికంగా దానిలో లీనమై ఉంటుంది. చెట్టంతా విత్తనంలో ఉన్నట్లు దాని పేరు మూల ప్రకృతి అంటారు. అది ప్రధాన శక్తి. ఎందుకంటే దాని విస్తారమే అంతా వచ్చింది. ఎందుకంటే వస్త్రానికి ముందు దూది కండి ఉన్నట్లుగా అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఇక్కడ అదే విస్తరించింది కదా, కానీ దాన్ని మూల ప్రకృతి అంటారు. ఆ మూల ప్రకృతి మహాలక్ష్మి. అది తస్య సన్నిధి మాత్రేణ, ఈశ్వరుని సన్నిధ్యేత ప్రకృతి పనిచేస్తుంది. లేకపోతే ప్రకృతి జడమే. ఎలాగంటే సూర్యకాంతి తగలగానే చెట్టు నిండా పువ్వులు వస్తాయి, కానీ అందమంతా పువ్వులిదే. కానీ సూర్యకాంతి లేకపోతే ఏవీ లేవుగా. అదేవిధంగా మూల ప్రకృతి ఈశ్వరుని చైతన్యతనే పనిచేస్తుంది. కానీ ప్రధానం ముందు మూల ప్రకృతి కదా, మూల ప్రకృతి. అది అవికృతి. అవికృతి అంటే వివిధములుగా మారలేదు, మారిన తర్వాత దాన్ని వికృతి అన్నారు. వివిధముగా మారిందని. వివిధంగా మారిందేది? ప్రకృతే. అందుకే ప్రకృతిం వికృతిం అన్నాం. ఇక్కడ కుంకుమ వేయడమే కాదు, అర్థం కూడా చూడాలండి ఇక్కడ. కనుక మూల ప్రకృతి అవికృతి. ఆ మూల ప్రకృతి మూల వస్తువు కనుక దానిలో ఇంకా వికృతులు అంటే వివిధములైన ఆకృతులు ఏర్పడలేదు, మూల ప్రకృతిగా ఉంది. దాని తర్వాత ఏర్పడిన వికృతులు 7. మహదాద్యాహ ప్రకృతి వికృతయ 7. మహత్తు మొదలైనవి ఆ ప్రకృతి యొక్క 7 వికృతులు అన్నారు. మొదలైనవి అంటే మళ్ళీ శాస్త్ర సహాయంతో మనం తీసుకుంటే మూల ప్రకృతి తర్వాత మహత్తు అహంకారం అని 2 ఉంటాయి. అంటే నారుమడి వేసినట్టుండేది మహత్తు. తర్వాత దాని నుంచి అహం అనే భావం వస్తుంది. ఇది అహంకారం అంటే మనకున్న పొగరముత్తనం కాదు, సర్వజీవుల్లో ఉండే నేననే భావం. ఇది 2వది. కానీ మూల ప్రకృతి, మహత్తు, అహంకారము. తర్వాత పంచతన్మాత్రలు. ఇవి ప్రధానం. అంటే ఇవి మీరు చూస్తే ఇన్విజిబుల్ అండి. ఇవండి మూల ప్రకృతి కనబడదు, మహత్తు కనబడదు, అహంకారం కనబడదు. అదేవిధంగా పంచతన్మాత్రలు. ఇవి పాంచభౌతిక జగత్తుకి వెనకున్న మూల కారణాలు ఇవన్నీ ఇక్కడ. కానీ ఇప్పుడు ఎన్నయ్యాయి? మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే చాలా తెలుసు కదా. ఇన్నాళ్ళు ఏకరూ బిడ్డకి తెలియకుండా ఉంటుందా? శబ్దస్పర్శ రూప రసగంధములు. ఈ గుణముల నుంచి భూతములు ఉత్పన్నమవుతాయి. అది తర్వాత విషయం. మొత్తానికి ఎన్ని ఇప్పటికి 8 అయ్యాయి. ఇది ప్రధాన 8. ఇవి పట్టమహిషుల్లాగా ఉంటే పనిచేసేవి 16. ఇవి లేకపోతే 16 పనిచేయవు. ఆ 16 ఏమిటో చెప్తున్నాడు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇవి చూడండి తెలిసిపోతుంటాయి ప్రధానికి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు టప్పని తెలుస్తాయి, ప్రతివాడికి కనబడుతున్నాయి కదా. వీటిని నడిపేవి 8. అవి మూల ప్రకృతి నుంచి వచ్చిన 7 వికృతులు. తర్వాత వచ్చినవి మొత్తం ఎన్ని? 15 అయ్యాని చెప్పినవి. 16వది అంతఃకరణం. అదొకటే. దాని తీరులు బట్టి మనోబుద్ధి చిత్త అహంకారం అంటే అంతఃకరణం. ఎన్ని అయ్యాయి? 16. ఈ 8 ప్రకృతి వికారాలైతే ఈ 16 వాటి వల్ల పనిచేస్తున్నవి మరో 16 అయ్యాయి. ఈ 16ంటిని మీరు చూస్తే ఒక్కొక్క దాని గురించి ఆలోచిద్దాం. 16లో చెయ్యి 1 అంతే కదా. పంచకర్మేంద్రియాల్లో చెయ్యి 1 అనుకుందాం. కరచరణాదులు అంటాం కదా. కర చెయ్యన్ని 1. కానీ చేత్తో చేసినవన్నీ ఎన్నండి చెప్పగలరా? ఇప్పటి నుంచి ఎన్ని చేసామో ఇంకెన్ని చెయ్యిపోతామో కదా. కనుక దీని వృత్తులు ఎన్ని అయ్యాయి? అనంతం కదా. అలా మొత్తం 16ంటికి మీరు లెక్క కట్టండి. పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి, అంతఃకరణానికి వృత్తులు ఎన్ని అయ్యాయి? అనంతములయ్యాయి. అనంతాలకి సంఖ్య సహస్ర. కనుక 16ంటితో లెక్కలేని వృత్తులు చేసేవి కనుక ఇన్ని వృత్తులు 16,000. అంటే గోపిక ఇంద్రియ మొదటి నుంచి వెలగబెడుతున్నది ఇది. కానీ 16,000 వాళ్ళు. 8 ఇవి. ఈ 8 పట్టమహిషుల్లాగుంటే ఇవి పక్కన ఉన్నటువంటి మరొక కాంతల వలె ఉన్నాయి. 16,008 ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? శరీరంలో ఉన్నాయి కదా. ఈ శరీరానికి ద్వారాలన్నీ 9. కానీ 9 ద్వారాలు ఉన్న శరీరం ద్వారక అయింది కదా. ద్వారకలో 16,008 మంది ఉన్నారు. 16,008 మంది ఎవరి వల్ల ఉన్నారు? ఇప్పుడు వెళ్ళాలన్నారు. అంటే మూల ప్రకృతి, అందు నుంచి వచ్చిన 7 వికృతులు,
ఇప్పుడు చెప్పిన 16,000 వృత్తులు ఇవన్నీ పనిచేయడానికి ఎవడు కారణం? లోపల ఈశ్వర చైతన్యం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి, లేకపోతే ఏవీ లేవు. మనం అనేక మార్లు చెప్పుకున్నా, ఎన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకున్నా కరెంట్ లేకపోతే ఎలా పనిచేయవో, 8 + 16,000 పనిచేయడానికి వీటిని కర్షించి నడిపే ఆత్మరూపమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉండాలిగా. అది ద్వారకకి అధీశుడుగా, ద్వారకాధీశుడుగా ప్రకాశిస్తూ 16,008 నడుపుతున్నది. ఇది 16,008 మందికి పతి అయి తస్య సన్నిధి మాత్రేణ అన్నట్లుగా ఆయన సన్నిధి చేతని ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఆయన వీటికి నువ్వు వెళ్ళి తిను, అది చెయ్యి అని చెప్పక్కర్లే, ఆయన చైతన్యం చేతి ఇవన్నీ పనిచేస్తుంటాయి. కానీ 16,008 ఆయన్ని ఆశ్రయించలేకపోతే వాటి ఉనికి లేదు, మనికి లేదు, బతుకు తెరువు లేదు. కానీ 16,008 ఎవరిని పట్టుకు కూర్చున్నాయి? కర్షణ స్వరూపుడైనటువంటి ఆత్మనే పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు 16,008 భార్యలు అంటే ఏమిటో అర్థమైంది కదా. తాత్వికంగా చూస్తే గొడవ లేదు, ధార్మికంగా చూస్తే అసలు గొడవ లేదు. ధర్మపరంగా చూసినా, తత్వపరంగా చూసినా, భక్తిపరంగా చూసినా మా కృష్ణుడు పరిపూర్ణుడు అని మనం చెప్పుకుంటూ 16,008 మంది పెళ్ళిళ్ళు ఒక్క 2 గంటల్లో చేయించినటువంటి తెలివైన శ్రోతలందరికీ కూడా నమస్కారాలు అర్పించుకుంటూ, ఎందరి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.